I'll manage. PUBG आना PUBG आना Hey, hi, Mami. PUBG Hey, wait. Hello. Yeah. अरे Ready. Hey, wait. Hello. Yeah. अरे Ready. Where are you? Right now we are with our friends, crew. Ochise, we are waiting for you. अरे चिन्ना मेरे को Yeah. आड़ा What happened? Hey, my friend Mami is coming. Hey, stop talking about PUBG. Let's play PUBG. I also like PUBG. No PUBG. Yes PUBG. I play PUBG. So who wants for PUBG? Yeah. Hi. Hi. How are you? Good. Hi. Friends కదా? Hi bro. So what's up? अरे पता ही उसने ना कोई Hi bro. How are you? Come sit. Thank you bro. ఏం సంగతి ఇలా సడన్గా మీటింగ్ వేసినావు ఏంటి అసలు చేయలేదు సడన్గా పెట్టిన మీటింగ్ వాట్సాప్ గాయస్ ఏం సంగతి Guess what? మంచిగా కూర్చో సీరియస్లీ కంగ్రాట్స్ Thank you. అరే నీది కంగ్రాట్స్ సీరియస్లీ సో అరే మూవీ గురించి అరే ఇప్పుడు వెలిగింది నా బల్బు అరే ఇప్పుడు అర్థమైంది అంటే అర్థమైంది అంటే నీ దోశ యాంకర్ అని చెప్పి పిలిచి నీ మూవీ ప్రమోట్ చేసుకున్నావు ఫ్రీగా కుక్కని ప్రమోషన్ చేసుకుంటుంది ఫ్రీగా పిలిచి యాంకర్ అని చెప్పి చేసుకుంటుంది అరే అర్థం కాదు అప్పటి నుంచి ఎవరో యూస్ అటు నుంచి అనుకున్నారు కెమెరా పెట్టిరా వాట్ హ్యాపెన్ మంచిగా ఫ్లై చేసి తీసుకొచ్చారు అంటే బిస్కెట్ పెట్టి ఇంటర్వ్యూ చేయించుకుంటారు అనమాట అరే చిప్స్ కూడా ఇస్తారు ఇక్కడ సో ఫైనల్లీ నీకోసం అరే ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత దూరం వచ్చి మళ్ళీ September 6th రిలీజ్ కదా కంగ్రాట్స్ మన సీరియస్లీ కంగ్రాట్స్ ముందే చెప్తున్నా మూవీ రిలీజ్ అవుతుంది నేనే ఫస్ట్ చెప్తున్నాను మస్తు చెప్పినట్టున్నారు వచ్చి నేనే చెప్తున్నాను అనుకుంటున్నా సో గాయస్ యువర్ నేమ్ బ్రో అరవింద్ అండ్ యువర్ నేమ్ శుభాంగి అజిత్ మనోడు కాల అజిత్ తర్వాత నువ్వు అజిత్ ఇక్కడ మరో అజిత నీ పేరు నా పేరు తెలీదా పార్వతి అంటే ప్రొఫెషనల్ కలిసినప్పుడు మనం నేను తీసుకోవాలి ఇప్పుడు చెప్పి మన దీక్షిత పార్వతి సో దీక్షిత పార్వతి అనమాట ఇంతమంది వచ్చినాం లెట్ వి స్టార్ట్ చేద్దాం సో బ్రో సో ఇక్కడ 2 pairs ఉన్నాయి 2 pairs అంటే ఇద్దరు హ్యాండ్సమ్స్ అనుకోవచ్చు ఇంకా ఇద్దరు అడరబుల్ గార్జియస్ అడిలైట్ ఇంకా పోతూనే ఉంటుంది అమ్మాయిలు అంటే చెప్తూనే పోతుంటాం మనం బేసిక్ ఇంత మంచి క్యూట్ కపుల్స్ ఉన్నారు కదా సో నీ కోసం యాక్చువల్ టైటిల్ అని పెట్టింది కదా నీ కోసం అనే టైటిల్ డైరెక్టర్ చాయిస్ ఇది మాదేం లేదు సో డైరెక్టర్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది కనుక్కోవాలి బట్ సినిమా చూస్తున్న ప్రతిసారి నీకోసం అనే టైటిల్ ఊహించుకొని సినిమా చూస్తుంటే చాలా ఆప్ట్గా పెట్టారు ప్రతి సీన్లో అనే ఫీలింగ్ అయితే వచ్చింది సో సినిమా చూస్తే తెలుస్తుంది బాగా ఇంకా బాగా అర్థమవుతుంది నీకోసం అనే టైటిల్ అనేది ఎందుకని నీకోసం ఎందుకు అంటే ఇప్పటికి ఎవరు కూడా అడగలేదు డైరెక్టర్ నడపా నీకోసం ఎందుకు పెట్టిందబ్బా అని ఎవరు కూడా అడగలేదా అంటే మూవీ సీన్స్ కూడా అలానే ఉంటారు ఒకరి కోసం ఒకరు సో మెన్షన్ చేసేటప్పుడు నీ కోసం అనేది ఉంటుంది కదా కాదు చూడడానికి మంచిగా ఉన్నావు వాయిస్ అవాజ్ రావట్లేదు ఎందుకు తినలేదు వస్తున్న హ్యాపీనెస్ తో డైలీ బిస్కెట్లేనా అంటే రావడంతో అర్థమైంది దీన్నే అంటున్నమాట ముందు చూపించి సో నైస్ సో అట్లా ఎప్పుడు అడగలేదు మీరు బ్రో యూ నెవర్ ఆస్క్ టు డైరెక్టర్ నో ఓకే ఈ మూవీలోకి ఎలా వచ్చారు అసలు మీరు నలుగురు ఎట్లా ఎంటర్ అయ్యారు అసలు డైరెక్టర్ వచ్చేసి నా ఫ్రెండ్ పేరు అవినాష్ అవినాష్ కోకాటి మీ ఫ్రెండ్ డిఎఫ్టెక్ చేశారు అతను డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్నాడు యాక్టింగ్ ట్రైల్స్ లో ఉన్నాను సో వన్ డే అతను ఒక స్టోరీ చెప్పాడు ఆ స్టోరీతో ట్రావెల్ అయ్యాం కొన్ని రోజులు సో మనమే ఎందుకు చేయకూడదు అనిపించింది సో ప్రొడ్యూసర్ చేసినావా మా సిస్టర్ ప్రొడ్యూసర్ ఈ సిస్టర్ ప్రొడ్యూసర్ సూపర్ అండ్ ఫుల్ మొత్తం వెంటకెళ్ళి మొత్తం మిమ్మల్ని కమెంట్ చేస్తుంటారు కావచ్చు కదా సెట్ లో నేను యాక్టర్ అయింది ప్రొడ్యూసర్ కి అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఉన్నాం కాబట్టి నాకేం అడ్వాంటేజ్ లేవు ఇంకా నాకు డిసడ్వాంటేజ్ ఎక్కువ నా మీద అందరూ ఫోకస్ పెట్టి
ఇది డబ్బులు పెట్టాడు కాబట్టి ఎలా చేస్తాడు So you have to prove it, yes. నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి యాక్టర్గా నాకు చాలా నేను కాన్సన్ట్రేట్ 100% నేను ఇవ్వాల్సి వచ్చింది. సో వీళ్ళందరూ అనేది మీరు తెలుసుకోవాలి. వీళ్ళు నేనే కమాండ్ చేయలేదు, డిమాండ్ చేయలేదు, డైరెక్టర్ కాదు. డైరెక్టర్ చాయిస్. మీ అక్క నేమ్ అండి ప్రొడ్యూసర్? భారతి గారు. పీడియాట్రిషియన్ డాక్టర్. ఓకే. సో తమ్ముని ప్రేమతో ప్రొడ్యూస్ చేసేసారా? స్టోరీ నచ్చి ప్రొడ్యూస్ చేశారా? స్టోరీ నచ్చింది. Story నచ్చింది. అక్కడ తమ్ముడున్నా ఇంకొకరు ఎవరున్నా సరే తను ప్రొడ్యూస్ చేసేది, ఎందుకంటే డైరెక్టర్ని నమ్మింది స్టోరీ విన్నప్పుడు. సో అంతే, నేను అందులో పార్ట్ అయ్యాను తప్ప. సో మీ కపుల్ ఈమెనా వీళ్ళిద్దరు? పోస్టర్లో చూస్తే కనిపిస్తుంది ఏమో నా కపుల్. ఓకే. వాళ్ళిద్దరు ఒక పేజ్. ఓకే. సో వీళ్ళిద్దరిని ఎలా తీసుకున్నారు అసలు? త్రూ ఆడిషన్. అంటే మీరు కూడా ఉన్నారు ఆడిషన్లో ఒక జడ్జి పర్సన్? అంటే జర ప్రొడ్యూసర్ అన్నాడు కదా, గుంజుతున్నారు. మీ దగ్గర కూడా వస్తా అంటే ఆయన బరాబర్ చెప్తాడు. స్టార్టింగ్ ఆయన దగ్గర స్టార్ట్ అయింది కదా పిల్లర్. సో ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ రావడం జర టైం పడుతుంది. నో ప్రాబ్లం. తర్వాత సో ఎట్లా గుంజుతున్నారు వీళ్ళిద్దరిని? తను వచ్చేసి నా బ్యాచ్మేట్ అండి యాక్టింగ్లో. వైజాగ్లో. సత్యం అదే బేసిక్గా చాలా మంది దగ్గర ట్రైన్ చేశారు ఆయన, పెద్ద స్టార్స్ అయ్యారు ఆయన దగ్గర. మీకు స్టార్స్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సాయి ధర్మ తేజ్ అయినా, కానీ రీసెంట్ చాలా మంది అయినా నేను చాలా మంది ఎవరు మీ అంటే స్టార్టెడ్ అవర్ ట్రైనింగ్ బై సత్యనారాయణ గారు వైజాగ్. ఇంకేం కాదు వెళ్ళిపోతారు చెడు ఎట్లంటుండే. సో అలా. సో బ్రో హౌ యూ కేమ్ హియర్? అంటే ఒక బ్యాచ్మెంట్ అని వచ్చినావా లేకపోతే ఇంతకుముందు ఏం చేసినావా? బ్యాచ్మేట్ అని కాదు, యాక్చువల్గా అయితే తెలుసు నాకు. ఇద్దరు కలిసి ఆడిషన్స్ వెళ్ళాము, 10 అలా వెళ్ళాము, 10 పైన వెళ్ళాము. సో సడన్గా నాకు ఒక రోజు ఇలా మూవీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పాడు. జస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పాడు. ఓకే ఫైన్, నేను ఖాళీగానే ఉన్నాను కదా, నేను వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను అన్నాను. ఈ మూవీకి నీకోసం అసిస్టెంట్ డైరెక్టర్? ఓకే ఫైన్, వచ్చే చేయండి. దెన్ డైరెక్టర్ చూశాడు. మీన్ వైల్ ఆ క్యారెక్టర్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అది నువ్వు మేబీ ఒక ఆడిషన్ ఇవ్వు. దెన్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. అలా. అది ఇంతకుముందు ఏం చేయలేదు మూవీ? ఇది ద ఫస్ట్ మూవీ. అక్కడ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఆ ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది ఇక్కడ ప్లస్ అయిపోయింది అనమాట. సమ్టైమ్స్ అదే అనుకోవచ్చు వర్కౌట్ అయినట్టు కదా ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది. ఆడిషన్ త్రూ. ఇప్పుడు నేను ప్రతిరోజు నేను ప్రూవ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ నేను పేపర్ చదివి ఆ పేపర్లో 3 యాక్టింగ్ చూపిస్తేనే మా డైరెక్టర్ యాక్సెప్ట్ చేశారు తప్ప ఎవరి ఫ్రెండ్ అని అడ్వాంటేజ్ ఏం లేదు. ఓకే. సో తను అంతే ఆడిషన్ ఇచ్చారు అంటే 1 టైం కాదు, మెనీ టైమ్స్. ఓకే. అంటే ఏ సిచ్యువేషన్ ఒకటి కామెడీ ఉంటుంది, తన వేరియేషన్ ఉంటుంది కదా, ఆ వేరియేషన్ ప్రతిదీ చూసుకొని డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను తప్ప ఫ్రెండ్ అడ్వాంటేజ్ చిన్న రిఫైర్మెంట్ అదే ఈయన కూడా ఉన్నాడు మావుడు అని చెప్పి నేనే చెప్పలేదు. యాజ్ డైరెక్టర్ సెలెక్ట్ చేసాడు. నేను రికమెండ్ కూడా చేయలేదు. చాలా అప్పటి నుంచి గుంజుతుంది చెప్పు. సో మీ పేరు అని చెప్పి పార్వతి అని చెప్పి దీక్షిత పార్వతి అని. సో హౌ యూ ఎంటర్ ఇన్ దిస్ ఈ సరౌండ్లోకి ఎట్లా ఎంటర్ అయినా? ఫస్ట్ మోడలింగ్లో ఉన్నాను. అరే గట్టిగా చెప్పు. ఫస్ట్ నేను మోడలింగ్లో ఉన్నాను. అండ్ దెన్ లైక్ ఆఫ్టర్ దాట్ లైక్ ఫ్యూ ఆఫ్ దమ్ లైక్ ఫ్యామిలీలో వాళ్ళు వీళ్ళు అది కూడా చెప్పారు దట్ నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, సో గెట్ ఇన్ టు దట్ యాక్టింగ్ ఫీల్డ్ అనేసి అన్నారు. ఓకే. దెన్ నాకు ఒక కాస్టింగ్ డైరెక్టర్ అప్పుడే అప్రోచ్ అయ్యింది. సో కాస్టింగ్ డైరెక్టర్ చెప్పారు దట్ ఇలా మూవీ ఉంది, నువ్వు వచ్చి ఆడిషన్ ఇస్తావా అంటే షూర్ నేను ఇస్తాను. ఓకే. దెన్ ఐ కేమ్ అలాంగ్ విత్ హిమ్, ఆడిషన్ ఇచ్చాను, అలా సెలెక్ట్ అయిపోయాను. అలా ఎప్పుడు సెలెక్ట్ అదే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇయర్? ఇది 2018లో స్టార్ట్ అయింది. అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇంట్లోకి? 18లో వచ్చినావు? 18లోనే. జస్ట్ ఫస్ట్ ఆడిషన్ చలో దీక్షిత పార్వతి సెలెక్టెడ్ మ్యామ్ అన్నారు. మరి అంత వాట్ చేశారు అంటే ఎవరు డైరెక్టర్ చేసేసారా లేకపోతే? లేదు, నాకు యాక్చువల్లీ చాయిస్ ఇచ్చారు. ఓకే. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కదా, నువ్వు మోడర్న్ గా సెట్ అవుతావు, ట్రెడిషనల్ గా సెట్ అవుతావు. సో నాకు తెలిసినంత వరకు అయితే మోడర్న్ గా సెట్ అవుతావు అనేసి ఎక్కువగా చెప్తారు. ఈమె ఫుల్ ట్రెడిషనల్ కదా అసలు? ట్రెడిషనల్ ఓకే. ఇవంటే మోడర్న్ చేసినాం. ఓకే. సార్ ట్రెడిషనల్ కదా ఎవరబ్బా ట్రెడిషనల్ అనుకుంటే ఈ అమ్మాయి వచ్చిందా? సో నీ ట్రెడిషనల్ చెప్పు ఒకసారి నాకు. హౌ యూ ఎంటర్డ్? సేమ్ కాస్టింగ్ డైరెక్టర్ కి సేమ్ కాస్టింగ్ ఇద్దరు సేమ్ సేమ్ వే. సో అరే ఎందుకంటే సపోర్ట్ బాగా చేస్తున్నావు బ్రో. మా హీరోయిన్ సపోర్ట్ చేయబడుతుంది. సో హీరోయిన్ కాదు, మన మూవీ. సో
ఏమంటుంది తెలుసా? ఏమన్నది సరే తర్వాత చెప్తాం. తర్వాత చెప్తాం పోయినాక. So I gave the audition, and there are so many people, assistant director, script writer, everyone was there. Okay. So they all liked my acting. ఓకే So I got selected. సరే, అక్కడ ఏం I యాక్ట్ impressed- చేసినావో first I impressed the ఓకే First I impressed the team. ఇంప్రెస్ టీమ్ చేసినావు కదా. ఇప్పుడు నేను కూడా ఈమె ఫ్రెండ్గా ఎంటర్ అయినా కదా మహి అని. సో ఇంతమంది స్ట్రేంజర్స్ అనుకో, యూ కేమ్ టు ఆడిషన్. ఈజ్ ద డైరెక్టర్ నౌ, ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ అ ప్రొడ్యూసర్. మేము వెనక నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్, మనది అసిస్టెంట్ డైరెక్టర్స్. స్టార్ట్ వచ్చినావు, ఎందుకు వచ్చింది అడుగు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడుగు, వై వై షీ కేమ్ హియర్ అడుగు. ఎందుకు వచ్చావు అమ్మాయి? ఇంతకుముందు ఏమైనా మూవీస్ చేసావా? Yes. అరే సార్ చెప్తుంటే చెప్పు. No sir. సార్ అరే నాకు సార్ అవుతాడు, నీకు సార్ కాడు కదా. అరే Yes sir. ట్రీట్ లైక్ డైరెక్టర్ ఇట్లనేనా? డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. No, I only said sir. ఓకే సార్, సార్ ఓకే. పర్లేదు, పర్లేదు. ఓన్లీ వన్ సార్, రెండు సార్ కాదు. Okay sir. పర్లేదు. Yes sir. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి. Scene explain. నేను చేయాలా? సరే ఏమవుతుంది నేను చేస్తున్నా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, Yes sir. Yes sir. ఫస్ట్ డైలాగ్ తట్టి, ఎమోషనల్ డైలాగ్ తట్టి ఇంప్రెస్ చేసింది. ఏం లేదు, యూ లవ్ సమ్ వన్, ఇంకొక లవ్ సమ్ వన్. ఇప్పుడు ఒకరిని లవ్ చేసినావు, వాడిని ఇష్టం, ఓకే పెళ్లి చేసినావు అనుకున్నావు. బట్ మీ ఫాదర్ ఈయన కంటే బెస్ట్ వర్క్ వచ్చిండు. Okay. నువ్వు నీ లవర్ని కన్విన్స్ చేయాలి, నీ లవర్ని కన్విన్స్ చేయాలి. కన్నింగ్గా ఈయనకెళ్ళి ఎస్కేప్ కావాలి. యూ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ లవర్. ఎందుకు? I like that fellow now. Why I can అరే accept? నేనేమంటున్నా, अरे this is scene you'll talk scene with the director. అరే मैं क्या बोला आपको. క్రియేటివ్ మైండ్స్ అంటే అలానే పనిచేస్తాయి. నచ్చకపోతే సీన్ बेचारे Thinking out of the box. बेचारे लड़के को धोखा देके पापा ऐसे. अरे वो करते ना थोड़ा कन्निंग कर ले तू. क्या होता मतलब वो मूवी कैरेक्टर डिमांड करती है आपको ऐसा. अरे डिमांड చేసిన చేయాలబ్బా. కన్నింగ్ ఇప్పుడు आरएक्स ने చూడలేదా ఎంత సూపర్ చేసిందో ఫైర్ వార్. हां ऐसा कर दो, तुम्हारा लवर को धोखा देके तुम्हारे बाप ये थे ना. हां चलो एक्शन, एक्शन बोल. Action. अबे डायलॉग तो बताओ. मजे बोल, हिंदी में दे दो, हिंदी में दे दो. जस्ट कन्विंस योर लवर. I need to convince my lover. यस Okay, किधर देखूं? या ही इज योर लवर. या He's my lover. Yes. OMG. या oh my god जिला. एक्शन बोल. Action. I tried to convince my papa, but बहुत मैंने ट्राई किया. अपने मम्मा से बोला, मैंने पापा को बोला, बट वो लोग नहीं मान रहे हैं. क्या बोला? क्या लव? इनको बोला not to know. Serious I don't know. You're cheating your girlfriend man. నీకు దోకేసి ఊపుతావా? That I love you. कि I want to get married to you. స్ట్రాంగ్ గా చెప్పావా? Yes, I did. నాకు but- నేను చూసి అనిపించట్లేదు ఎస్కేప్ అవ్వడానికి రీజన్ ఏంటి అలా అరుస్తున్నావు అమ్మాయి పైకి? అరవకూడదు. ఇది ఆడిషన్ అండి. మీ లేడీ మనోభావాలు పక్క పెట్టండి సార్ మంచిది. हाँ, so मैंने बहुत कोशिश करी, but मम्मा पापा ने नहीं माना. ఏ కోशिश करे దాన్ని తీసుకెళ్ళి రావడం బాగా చేయాలి కానీ కోशिश करे वो ఏం जबरदस्ती చేసావు? किसी लड़के को ले आए. అయితే వాడిని పక్కన పెట్టు. तो मैं मम्मी पापा के अगेंस्ट नहीं जा सकती ना. అయితే నా దగ్గరికి వెళ్తావా? ऐसे नहीं. देखो, you gave me the wrong. అరే క్యారెక్టర్ ఏదైనా सर, मैं मम्मी पापा को भी तो हर्ट नहीं कर सकती ना. लाइक उन्होंने मुझे बचपन से इतना बड़ा किया है, तो आई नीड टू थिंक अबाउट देयर लव आल्सो ना. आई लव यू, बट इट डजंट मीन कि आई डोंट लव माय पेरेंट्स. ఆహా పెళ్లి చేసుకుని వాటితో మాత్రం ఒక 8 ఇయర్స్ చక్కగా ఉంటావు. అప్పుడు అమ్మ నాన్న అవసరం లేదు. నాతో But రావడం I cannot. 8 years ఏనా? బ్రో యు ఆర్ ద ఫ్రెండ్ నౌ. మన ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయన ఫ్రెండ్ బ్రో. सकती हूँ ना. ఏ వీళ్ళు ఇంతేరా ఉంటే అప్లై వాళ్ళకి బయట తీసుకో. ఏ అరవకూడదు. ఓకే ఏంటి? ఏంటి ఏంటంటే? అమ్మాయి పైకి ఎందుకు అరుస్తున్నావు? పాకెట్లు మొత్తం ఖాళీ చేసి బైక్ లో పెట్రోల్ మొత్తం ఖాళీ చేసి ఇప్పుడు నాకు నువ్వు వద్దు నేను మా అమ్మ నాన్న చూసినట్టు చేసుకుంటా అంటే మాకు ఎలా ఉంటుంది? నువ్వు ఎందుకు పెట్టావు? ఏదో పెళ్లి చేసుకుంటామని పెట్టామండి. చేసుకున్నావా? చేసుకుంటా చేసుకో. ఏ వంకుని వంకుని. ఆ, ఓ. ఇంతరా వంకుని. What's happening, dude? లేదా? ऐसा कूल कूल फन సూపర్ బ్రో. ఈ ఇంటెన్స్ బాగా చేస్తుంటే మనం ఫుల్ హార్డ్ వర్క్ చేస్తుంటాం. ఏమైనా డైలాగ్ అయిపోయినా ముందు పోయి ప్రిపేర్ అవుతారు కావచ్చు కదా హీరో ఉందట. మన ఫుల్ ఇంటెన్స్ ఉన్నాడు మనోడు. సో కూల్ సీరియస్లీ. ఇలా భయపడతారు. No, why? You gave me the wrong రాంగ్ character. Yes. క్యారెక్టర్ సాఫ్ట్ అండ్ అంటే పాజిటివ్ క్యారెక్టర్ అయితే చాలా బాగా Yes, Positive. yeah. You would have given that character.
ఇప్పుడు మీ ఇద్దరికి జస్ట్ లైక్ యు ఆర్ ఫుల్ పాజిటివ్, యు ఆర్ ట్రూ లవర్. హీస్ ఎస్కేపర్, హీస్ ఎస్కేపర్. యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ యూర్ సైడ్. నేను ఎస్కేప్ కావాలనుకుంటున్నారు. నీకంటే క్యూట్ అమ్మాయి తగిలింది. ఎవరో తన నీ ఫ్రెండ్, ఓకేనా? ఈ అమ్మాయి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని పరిచయం చేస్తుంది. హీస్ మై ఫ్రెండ్ సమ్ దీక్ష శుభం అని పరిచయం చేస్తుంది. నువ్వేం చేస్తావు? ఈ అమ్మాయి చూసి ఈ అమ్మాయి ఎస్కేప్ కావాలి అట్ మూమెంట్లో. ఓకే, స్టార్ట్ అప్. యాక్షన్ బోర్డ్ రైట్, యాక్షన్. అజయ్, నా ఫ్రెండ్ శుభాంగి. హాయ్ శుభాంగి. హాయ్ అజయ్. బాంగ్. హాయ్. హలో. వెయిట్ ఇస్తే అయినా అడగండి. నాకు ఆకలి వేస్తుంది. అసలు లోపల ఉంది. Ajay, where are you from? Where is your house? I'll send you my location sometime. Ajay, Just a minute. So you had your lunch, or else we'll go together. Yeah, we'll go to dinner. What? Yeah, let's go to dinner. Together. Yeah. Yeah. So you're coming on like by your car, or we are going alone? No, but మన ముగ్గురం Give me a number. వెళ్ళిపోతాం. Give me a number. I have a number. But I should have a number, right? What But if why? she will go somewhere No, else? she'll contact me. Okay. అరే బ్యాలెన్స్ అయినా? Of course, unlimited calls. She'll call me. Where shall we go? My favorite place is Sky Kitchen. Yours? I like Sky We'll go Kitchen. to Exotica. Yeah, we go every time. Huh? We go to that place. అరే ఏం సభ ఎత్తకండి, ఇంకా రెచ్చిపోరు. ఇక రెచ్చిపోయినాడు. మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడాను. తను ఏది చెప్తాను అడుగుతున్నావు, కావాలని తన నెంబర్ అడుగుతున్నావు. దట్స్ నాట్ కరెక్ట్ కదా. మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాం. అయ్యో, గెస్ట్ కదా, గెస్ట్ అయితే మరి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. గెస్ట్ గారు ఈ అమ్మాయి క్రష్. ఇప్పుడు ఈ అమ్మాయి బోర్ కొట్టేది. క్రష్. నువ్వు బోర్ కొట్టేసి నీ అమ్మాయి క్రష్. అంతేనా? క్రష్ నాకు. I don't know anything. Cry. Cry literally. This is a way of acting. Cry. ఇవి బాగా ఇవాళ మేకప్ అవుతుంది. మేకప్ పోతే అని కాదు. తనతో ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడుతున్నాను కదా, నేను జస్ట్ ఇంట్రో చేశాను అంతే. కానీ ఫోన్ నెంబర్ అడుగుతున్నా, నేను ఇవన్నీ అడుగుతున్నావు. ఏం కావాలి అనుకుంటున్నావు? అవును, నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్. శుభాకి బోలు. ఫ్రెండ్ కాదు, నీకు చెల్లి అవుతుంది. Shubhangi but అది official. కాదు శుభాంగి. మర్చిపోయావా? ఓకే. తను నీకు చెల్లి అవుతుంది. అవునవును. ఆ. చెల్లి. నో, చెల్లి కాదు. సపోర్ట్ చేయాలి కదా. చెల్లి అవుతుంది. ఓకే. అరే రక్షాబంధన్ కబే రే चला गया. సూపర్ బెల్ పెట్టేసుకుంటారు ఇక్కడ. యాక్చువల్లీ ఈ మూవీలో ఏముంది అసలు? ఇప్పుడు మీరు ఏదైతే చూసారో లవర్స్ మధ్యలో చిన్న ఈగో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే Jealousy కానీ. జెలసీ Jealousy కానీ. సో లవ్ స్టోరీలు ఎందుకు బ్రేకప్ అవుతాయి? అది చాలా సిల్లీగా ఉంటుంది, కొన్ని సీరియస్గా ఉంటుంది. అవి ప్యాచ్ అవ్వడానికి దానికి వెనక ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంత స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు అనేది ఇందులో చెప్తాను. అవును. సో అందరూ బ్రేకప్ స్టోరీలే చెప్తారు, కానీ కలుసుకునే వాళ్ళు ఆ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, ఆ బ్రేకప్లో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సో మళ్ళీ అంటే ఇది హ్యాపీ ఎండింగ్ స్టోరీ. Like you asked me to go against my family and sorry धोखा देके लड़के को धोखा देके जाओ, तो हाँ। लड़की को भी सोसाइटी का देखना पड़ता है, उसमें वो भी है. अच्छा वो भी है Yeah. मूवी में. उसमें Not नहीं है only कि that. उसको भी फ्रेंड बोलते हैं, उसको भी फ्रेंड बोलते हैं, जैसे डायलॉग नो. నాకు ఇంతకు చెప్తుండే ట్రెడిషనల్ అమ్మాయి ఫిట్ అయిందా? కంప్లీట్ That's actually my character. Like I like the character. It's Okay. a little matching. వాట్ యూ చేంజ్ యూ డన్ దట్ ట్రెడిషనల్ చేంజెస్ ఏం చేసుకున్నాం? Aim లేదు. యాక్చువల్లీ యు ఆర్ ట్రెడిషనల్. Yeah, yes. ఓకే నార్మల్గా ట్రెడిషనల్ అమ్మాయిలు ఎలా ఉంటారు? జస్ట్ లైక్ కీప్ యువర్ దిస్ ఈస్ యువర్ ఫేస్ ఆఫ్ ట్రెడిషనల్ ఫేస్, మేక్ ఇట్ అవుట్ లైక్ దట్. యా, డూ ఇట్. It's not like that about the face. It's like Some traditional looks. Traditional Give some looks. traditional looks. If I wear binder, automatically traditional look will come. ट्रेडिशनल ओके ट्रेडिशनल लड़के क्या करती है ऐसा शाही में होता है ना ट्रेडिशनल शाही ऐसा कुछ नहीं होता है. ऐसा करती ना ऐसा करती They don't do anything. Like they don't talk much. They talk also, but like I don't know.
Who said traditional people won't talk? And it's like Chalo. they don't talk easily. Like कोई भी नया person आता है, they don't gel up. So Lisa? Okay, traditional wise modern ఇక్కడ modern का चलते हैं क्या करती modern what's your character in this Modern. అరే modern అదే చెప్తున్నా ఇదేనా అంటే మోడల్ ఎలా ఉంటుంది అమ్మాయి ఇప్పుడు ఎలా ఉన్నా అలానే ఉంటా. అంటే వాట్ యు డూయింగ్ దట్ ఏం చేస్తుంటావు తాగుతుంది. నువ్వు అదే చెప్పు ఎప్పుడు తాగడం Character అదే కదా. యా తాగుతాను స్మోక్ చేస్తాను అడ్వాన్స్గా ఉంటాను బయట వాళ్ళని అంత పట్టించుకోను ఐ మీన్ లైక్ సొసైటీ ఐ నెవర్ మైండ్ అబౌట్ సొసైటీ సొసైటీ ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నా జాంతా రచ్చుకునే మేరకు అంటావు and I think So, about okay. society. Traditional. Think about Traditional. society. लाइट That's ऐसा all. कुछ भी नहीं చూస్తా పోతా పోని ట్రెడిషనల్ ఏమో పోని సో ఐసా Hmm. సో మనోడు ట్రెడిషనల్ కనబడుతుంది కదా Hmm. ఈ మోడర్న్ ట్రెడిషన్ ఎట్లా పడ్డది ఆ మూవీలో చెప్పు నిన్నే పడదు. పడదు. పడినట్టే ఉంటుంది. పడినట్టు ఉంటుంది పడదు అదే మోడర్న్ లో ఉన్నట్టు అండ్ ఓకే ఓకే ఈ క్యారెక్టర్ కి నా క్యారెక్టర్ కంప్లీట్ ఆపోజిట్ ఉంది. ఓకే చాలా సెటిల్డ్ అండ్ కామ్ ట్రెడిషనల్ అనుకోండి. ట్రెడిషనల్గా అంటే ట్రెడిషనల్ కాదు కామ్ సెటిల్ క్యారెక్టర్. అంటే ఎప్పుడైనా కూడా పేరు ఎప్పుడైనా రివర్స్ పడతారు కదా Yeah. వీడు స్ట్రిక్ట్ ఉంటే డల్ ఉంటుంది ఆపోజిట్ అట్రాక్షన్ ఉంటుంది అదే, అదే. సేమ్ అట్లనే ఇటు దిక్కు ఈమె ఫుల్ ట్రెడిషనల్ Traditional. ఫుల్ రచ్చంబోలా Rough. రచ్చరంబోలా ఇటుకి ఈమె రచ్చపిల్ల రాచిపిల్ల మనోడు చాలా సాఫ్ట్ సాఫ్ట్ సో అట్లా అంటే ఎలా ఏమైనా ట్రై చేసినావా మూవీలో ఎలా పడడానికి వాట్ యూ డన్ ఇన్ దిస్ మూవీ అంటే ఏం చేసినావు ఈ అమ్మాయిని ట్రై చేయడానికి లేకపోతే ఈ అమ్మాయిని నేను పడేసిందా నేను ఈ అమ్మాయికి ఉన్న హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇంప్రెస్ చేయడం. అవునా ఓకే అదే ఇంకా చాలా చేశాడు అడగట్లేదు అన్ని ఏం చెప్పేస్తాను చేసిండు మరి. అంటే ఏం చేసిండు ఇంకా కొట్టించుకున్నాడు ఆ అమ్మాయి కోసం తాగుబోతాడు సిగరెట్ తాగుతాడు He also did వెంటబడ్డాడు ఫ్రెండ్స్ వదిలేశాడు ఇంట్లో పేరెంట్స్ ఇబ్బంది పెట్టాడు ఓకే జాబ్ వదిలేశాడు చాలా చాలా సాక్రిఫైస్ చేశాడు ఒక అమ్మాయి కోసం ఒక అమ్మాయి కోసం యా మనం చేస్తాం రెగ్యులర్ గా ఆ, అమ్మాయిలు కూడా చేస్తారు ఓకే ఏం చేశాడు బ్యూటీ పార్లర్ వెళ్ళడం ఆపేస్తారా okay. అక్కడికి వెళ్తాం మళ్ళీ మీరు మమ్మల్ని చూస్తారు అంటే ఏం చెప్తుందంటే బ్యూటీ పార్లర్ పోతే మా ముఖాలు కనబడి తెలుగు కలబడి అయ్యా చీచి బేసిక్గా అబ్బాయిలకి దే లవ్ ఇన్సైడ్ బ్యూటీ ఆల్సో అంతే సీరియస్లీ అవుట్ ఆఫ్ బ్యూటీని ఎంత లైక్ చేస్తాం ఇన్సైడ్ బ్యూటీని లవ్ చేస్తాం Yeah. ఇంకోటి ఎంత అందంగా ఉండని అమ్మాయి Mm. ఇన్సైడ్ మంచిగా లేకపోతే యూ డోంట్ కేర్ వాట్ ఈస్ వర్డ్ అంతేనా కదా ఇద్దరికి That's true, that's true, that's true, that's true, that's true. I agree. సీరియస్లీ I agree. సీరియస్ అంటే మీ ఇద్దరు That ఇన్సైడ్ happens with బ్యూటిఫుల్ the boys also. वो दिखने में कैसे हो, it doesn't matter. That guy should be. నాగేషన్ గట్టిగా పంచు It నాగేషన్ doesn't matter. It doesn't matter. That guy has. ఏం చెప్తుందంటే anything, but నువ్వు కూడా ఉన్నావు दिल अच्छा है. లోపల ఎంటర్ లేదు दिल अच्छा होना चाहिए. అసలు సో అట్లా చేసిరు అనమాట సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే జస్ట్ నీ మూవీ క్యారెక్టర్ నీ కోసం ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు ఏమేమి అలవాటు చేసుకున్నావు మనం అలవాటు నేర్పాలి ఇప్పుడు సంథింగ్ టేక్ సంథింగ్ స్మోక్ స్పెట్స్ పెట్టేసుకో స్మోకింగ్ అండ్ కాల్ చేసి ఇట్లా పబ్కి రా అవంతులను సంపాలి నేర్పాలి స్మోక్ యాంగిల్ ఇట్లా ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఏదైనా చేయండి అబ్బాయి నవ్వుతూనే ఉంటుంది అదే కంటిన్యూ క్యారెక్టర్ అంటే నేను చూసినప్పుడు కూడా హౌ కెన్ అంటే ఒక అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ అలా చేస్తుంటే మనకు చిన్న ఫీలింగ్ ఏదో మండుతూ ఉంటుంది కదా, కొంచెం బర్న్ అవుతూ ఉంటుంది నేను చుట్టూ గబాగా ఇది చూసే వాళ్ళందరూ వీడు ఈ అబ్బాయి దగ్గరికి రాకండి నో గర్ల్ ఫ్రెండ్ అంటే అలాంటి అమ్మాయిలు ఉండొద్దని చెప్తున్నాను కానీ కొడతామని చెప్పట్లేదు ఏ అడ్వాన్స్ అయిన అమ్మాయి అమ్మాయిలు ఉంటారు ఎందుకుంటారు నేను ఆ అబ్బాయి మంచిగా అది ఇష్టపడితే చేస్తున్నాను. అన్ని రకాలుగా ఇష్టపడాలి అంటే బా ఇప్పుడు అమ్మాయి హట్ అయితే అబ్బాయిని కుట్టచ్చు కానీ అబ్బాయి హట్ అయితే అమ్మాయిని కుట్టలేము మేము ఏం చేస్తాం మంచి జుట్టు పట్టుకొని ఎంత జుట్టు వేసుకుంటూ కొడతామని చెప్తున్నాం అమ్మాయిలని బుజ్జిగించాలి ఎట్లా ఎట్లా సరే బుజ్జిగించాలి ఎలా బుజ్జి ముండా క్యూట్ బుజ్జి ముండా ఎలా క్యూట్ బాయ్ అట్లానా అది కాదమ్మా ఇది ఇది అని చెప్పాలి ఎలా ఎలా చెప్తే అలా చెప్తే ఊరుకుంటారు ఇప్పుడు ఆగరు కూచి కూచి సిగరెట్ మన మాట ఊరుకుంటారా కూచి కూచి Like there's a way, like ప్రేమగా చెప్పాలి. ప్రేమతో, yes, yes. మీరు అసలు చెడిపోవడానికి కారణం మేము ప్యాంపర్ చేయడం వల్లే ఆ కూచి కూచీలు బుజ్జి గన్నాల వల్లే మీరు కొంచెం ఆగట్లేదు ఆగట్లేదు. కూర్చుంటారు ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్ అయితే మీరు కొంచెం దిగుతారు మీరు పాంపర్ అదే లड़की మీతో అదే ఫ్రీడమ్ నో విల్ బి లైక్ ఫ్రీడమ్ ఉంటుంది మీ See, see, దగ్గర అదే ఏది లड़की- చేయాలన్నా మీ ముందు చేయగలరు
చేయగలుగుతాం. नहीं अगर लड़के को स्मोकिंग वाली होती है तो लड़की कितने एफर्ट डालती है कि प्लीज स्टॉप इट, शी मेक इमोशनल ब्लैकमेल करती है, प्यार से बोलती है, ऐसे लड़के भी कर सकता है कि आई नॉट टॉक टू यू स्मोक ఇవెంటో తెలుసా ఈ మహిళా మంటారు మరి అబ్బాయి సపోర్ట్ కదా ఇవెంట్లో అబ్బాయిగా సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటుంది. आई एम जस्ट टेलिंग कि व्हाट इज करेक्ट एंड అవును ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది దాట్ ఏది చేసినా మీ ముందు చేస్తాము, మా ప్రపంచం అనేది మీరే అన్నప్పుడు అన్నీ లైక్ ఏది మా దాంట్లో ఏ చెడు కానీ నెగిటివ్ కానీ ఏది ఉన్నా మీతో షేర్ చేసుకోవాలి అని ఉంటుంది తప్ప బయట వాళ్ళ అయితే ఒక పని చేయండి, కాంటాక్ట్స్ అన్ని డిలీట్ చేసి మా అక్క కాంటాక్టే పెట్టుకోండి. ఓకే మీరు ట్రూగా ఉంటామంటే డిలీట్ చేస్తాం. ఇప్పుడు చెయ్యి ఓకే 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 పంచ్ కూల్. సో ఇది మీ క్యారెక్టర్ అనమాట బేసిక్గా. మీ క్యారెక్టర్ను మళ్ళీ లీవ్ బతుకుతున్నారు అట్లా క్యారెక్టర్ బయటికి రాలే ఇంకా మీరు మూవీ నుంచి. లేదు యాక్చువల్లీ ఈ అబ్బాయితో ఈ గొడవ ఉండదు, ఆ అబ్బాయితో నా ఆపోజిట్ క్యారెక్టర్. నాకు మా ఇద్దరికి సేమ్ గొడవ అలానే ఉంటుంది. ఈ అమ్మాయితో ఆడేసుకుంటావు కావచ్చు కదా. ఈ అమ్మాయికి మాకు బేసిక్గా ఇంటరాక్షన్ సింక్ అవ్వదు, మూవీలో లేదు. ఏమంటుంది అందుకే ఇదే ఛాన్స్ దొరికింది అనేసి వేసేసుకుంటాం. ఇదే ఛాన్స్ వచ్చిందని వేసేసుకుని గట్టిగా రిటెస్ట్. అర్థమవుతుంది. సో ఓకే स्माइल देखो సూపర్. సో లెట్ వి గో ఫర్ ఒక చిన్న రౌండ్ ఉంటుంది. లెట్ వి గో ఫర్ దట్. మొబైల్ యు హెడ్ అబౌట్ నెవర్ హ్యావ్ ఎవర్. యా నీకు బాగా పడుతుంటున్నాయి కదా यस కొంచెం ఆడదాం మనం. ఓకే దిస్ క్వశ్చన్ ఫర్ యూ. నెవర్ హ్యావ్ ఎవర్ లైన్ ఆన్లైన్ డేటింగ్? నో. అరే ఆన్లైన్ డేటింగ్ टिंडर She is the experience. my cousin used to only say Tinder. I don't use. నెవర్. అంటే నార్మల్గా ఇంటర్ ఉన్నప్పుడు లేకపోతే ఎప్పుడో ఫేస్బుక్ వచ్చింది కదా, 2012 వచ్చింది కదా, Facebook is not a dating app. 2009 కదా, 2009లో యా ఫేస్బుక్ వచ్చింది కదా. తర్వాత ఆన్లైన్ నార్మల్గా యా టిండర్ ఇవన్నీ ఉన్నాయి, బట్ నేను ఎప్పుడు చేయలేదని చెప్పి. ఎవరితో ఆన్లైన్ చాటింగ్ చేయలేదు ఏ అమ్మాయి తోటి. చాటింగ్ చేసాము. దట్స్ ఆల్ ఆన్లైన్ డేటింగ్ కమ్స్. ఆన్లైన్ డేటింగ్ ఏం చేయలేదు. ఆన్లైన్ చాటింగ్ హాయ్ ఫస్ట్ హాయ్ హౌ ఆర్ యు బుజ్జి వాట్ క్యూట్ వాట్స్ అప్ ఇవన్నీ ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళి చక్కగా ఒక డిన్నర్ సెషన్ లో కూర్చోబెట్టి ఇవన్నీ చెప్తాను. అంటే ఐలైన్ మ్యాచ్ చేసి చెప్తాను ఇవన్నీ. ఏదో ఫోన్ లో చెప్పాను, రియల్లీ రియల్ గా చెప్తాను చెప్తాను నేను చెప్తావా యా పేర్లో చేశాను. ఆన్లైన్ డేటింగ్ అంటే నాకు ఆ రియల్ పర్సన్ తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇష్టం. సూపర్. రియాలిటీ ఎప్పుడైనా ఆన్లైన్ ఎందుకు కానీ రియాలిటీ ఉంటే మజా ఉంటుంది. రైట్. సో యూ నెవర్ హ్యావ్ ఎవర్ లైన్ ఆన్లైన్ డేటింగ్? No. అరే నువ్వు ఇప్పుడే మోడర్న్ చెప్పిన అడ్వాన్స్ అని చెప్పింది, ఈ బిస్కెట్ వేయద్దు. అడ్వాన్స్ క్యారెక్టర్ కానీ నాకు అప్పటికి ఉండే ఉండే బాయ్ ఫ్రెండ్ ఉండే ఉండే అంటే పిల్లాడా ఇప్పుడు లేడు. పోయాడా చిచ్చి శివ లేడు అంటే సెట్ అవ్వలేదు. ఎస్కేప్ అయిపోయినావా? నేను ఎస్కేప్ అవ్వలేదు, అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు. ఏదో అలా చెప్పు. వామ్మో నీ గోల్ తట్టుకోలేక ఎస్కేప్ అయినా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. నేను ఎంత ఫైట్ చేశాను నీకేం తెలుసు, ఫ్రీడమ్ ఫైటర్ కన్నా ఎక్కువగా ఫైట్ చేశా. ఛాన్స్ వచ్చింది. సో ఓకే. సో అది ఆన్లైన్ నిలబడ్డా లేదు ఏం చేసినా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాయి ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా. ఓకే. సో యూ బయట రా బ్రో వాళ్ళకి క్యాటరీకి వెళ్ళి యూ నాట్ ఎవర్. ఓకే. ఒక్కసారి మెసేజ్ కూడా రిప్లై చేయలే అంటే వాళ్ళు చేసి ఇచ్చాను. అంటే ఆ టిండర్ గురించి No, still no. Yeah. రైట్ సైడ్ వాళ్ళు I know about. अभी my बोले cousin. टेंडर बोल रहे My cousin used no, so yes, I Tinder. you never use Tinder. Cool. Okay. Never have ever liked your parents? లైట్ Parents. పేరెంట్స్ Like Yes. to my Silly thing. parents. ఎనీ టైం Any time. ఒక సిల్లీ థింగ్ చెప్పు ఏదో ఒకటి. మూవీకి వెళ్దాం పక్కకి వెళ్దాం Somewhat hilarious గా. ఏ లేదు మమ్మీకి నేను ఏదైనా చెప్తా, పబ్కి వెళ్ళినా చెప్తాను, మూవీకి వెళ్ళినా చెప్తా, ఎక్కడికి వెళ్ళినా చెప్తా. దండం పెట్టాలి మీ మమ్మీకి. లేదు మమ్మీతో ఓపెన్ గా ఉంటా. బికాజ్ మన గురించి పేరెంట్స్ తెలిస్తే ఎవరేం చెప్పినా చిన్న రీజన్ చెప్పలే సిల్లీ రీజన్ ఏదో ఒకటి.
మూవీకి అని చెప్పి ఎటు పోవడం లేకపోతే ఎటు మూవీకి వెళ్ళడం కాలేజ్ డేస్ విచ్ కాలేజ్లో బంగొట్టిన మమ్మీ బంగొట్టిన సూపర్ 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 ఏమడిగినా ఏమంటారు మమ్మీకి ఒక్కదానికి పేరెంట్స్ ఒక సిల్లీ థింగ్ షేర్ సిల్లియా అదే గర్ల్ ఫ్రెండ్తో నేను బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే ఏదో రూమ్లో ఉన్నాను ఏదో చదువుకుంటాను కాలేజ్లో ఉన్నాను ఇలాంటి అబద్ధాలు చాలా చెప్పారు సినిమాకి వెళ్ళినప్పుడు అంటే ఫ్రెండ్స్తో వెళ్ళానని గర్ల్ మెన్షన్ చేయకుండా చాలా ఫ్రెండ్స్ అబ్బాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ అంటే అబ్బాయి కదా ఫ్రెండ్స్ అబ్బాయి కాదంట కాదనే కదా నేను చెప్తున్నాను గర్ల్ ఫ్రెండ్ తీసుకుపోయాడు సో ఫ్రెండ్ అని చెప్పి యూనో అన్ని నిజాలే చెప్పేవాడిని బట్ గర్ల్ని హైడ్ చేసేవాడిని షీస్ అ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మన తప్పలేదు మనోడు ట్రూ హానెస్టీ Like silly thing is like I don't lie to my mama. Like parents, mama पापा से दोनों से कुछ नहीं बोलती. College time पे भी if I bunk, I directly go to my home. So it's like. దానికి బంక్ కొట్టారమ్మా ఇంటికి కూడా ఉంటున్నామ్మా దానికి బంక్ కొట్టారమ్మా కాలేజ్ బంక్ కొట్టారు ఇంటికి పోతుందట I like to sleep, so I bunk and I go my home. That's it. I write the gate while I take money and I go. ఇంటర్లోనా नहीं college time. कॉलेज टाइम व्हाट्स योर क्वालिफिकेशन Graduate. ग्रेजुएट कंप्लीटेड क्या होता Computer science engineer. कंप्यूटर साइंस इंजीनियर फिजिक्स सुन रहा था First year में था ना. ఫస్ట్ బ్రో యువర్ పేరెంట్స్ ఏదైనా అబద్ధం చెప్పినా చెప్పి దొరికిన విషయం చెప్పి చాలా సార్లు చెప్పాను. మూవీ అని చెప్పి ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ వెళ్ళినప్పుడు దొరికాను. అది చాలా ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలా అమ్మాయిలా అబ్బాయి అబ్బాయి ఓకే అమ్మాయిలతో ఎప్పుడు హ్యాంగ్ అవుట్ పోలే అదే మీకు ఛాన్స్ రాలేదా వెయిటింగ్ కదా భయం భయం అమ్మాయిలు అంటే భయమా హ్యాండిల్ చేయగలరు ఇలాంటి వాళ్ళు ఉంటారని భయం. చాలా ఇన్నోసెంట్ ఉన్నాడు కానీ నిజంగా No, no, he's good. He's అవుట్ సైడ్ ఇన్నోసెంట్ ఇన్సైడ్ inside కూడా దాన్ని ఓపెన్ innocent. తెలుసుకోవచ్చు No, inside కూడా Yeah. innocent. No, he's innocent only. Inside కూడా innocent. Yes. మీ ముందు చెప్తారు అన్ని బయట చెప్తున్నాను కానీ చెప్తాం బయట మా ఇంటి సీరియస్లీ చాయ్ వోడ్కా నీకే క్వశ్చన్ Huh? చాయ్ ఆర్ వోడ్కా చాయ్ చచ్చ చాయ్ వోడ్కా వోడ్కా. వోడ్కా 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 ఎట్లా తాగుతావు చెప్పు దిస్ ఇస్ వోడ్కా అరే యాక్చువల్లీ నేను తాగేదాన్ని కానీ ఆపేసా నచ్చలేదు Shots మా మమ్మీకి నచ్చలేదు తాగడం మా మమ్మీకి నచ్చలేదు తాగడం సో ఆపేసా ఓకే ఓకే అంతే వోడ్కా ఇస్ ఇలా వోడ్కా Yeah. ఇప్పుడు కాదా ఇప్పుడు కాదు చాయ్ అవుతావు అది కూడా తాగవా ఆహా లేదు ఓన్లీ మిల్క్ ఓన్లీ మిల్క్ అప్పుడు మిల్క్ బేబీయా వోడ్కా మిల్క్ బేబీ Vodka milk. యూ బ్రో వోడ్కా చాయ్ చాయ్ బూజింగ్ నో బూజింగ్ ఇప్పుడు ఒక్కసారి కూడా సీరియస్లీ సీరియస్లీ అంటే బూజింగ్ తప్ప నేను అనట్లేదు స్మెల్ అవ్వదు కదా అంతే ఈ పిల్లకి నీ సెట్లకు వస్తుంది ఆడుంటావు కావచ్చు కదా వెళ్ళాను పప్పుకి వెళ్తాము మరి బూస్ట్ నో బూజింగ్ నో సూపర్ యూ Green tea. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ చాయ్ నాకు అవసరం లేదు ఫిట్నెస్ हाँ ये ఫిట్నెస్ గ్లామర్ సీక్రెట్ అనమాట గ్రీన్ టీ శుభాంగి గ్లామర్ సీక్రెటా సీక్రెట్ గ్రీన్ టీ అనమాట గ్రీన్ టీ హౌ యూ మేక్ గ్రీన్ టీ తెలియదా చెప్పట్లేదు केटल में बॉईल किया वाटर ओके वो वाला तुम्हारा बाउल कर दो क्या केटल है I don't कर eat दो those. वाटर बॉईल हुआ हाँ डाला ओ क्या बोला होल सिटी लड़के को बोलती ना वो डाल दो वो कर दो पानी डाल मिक्स कर असिस्टेंट योर ट्रेडिशनल Okay. ट्रेडिशनल तो- ऐसा ऐसा करने की ये करने की कर दो हाँ, कर दो। पानी डालता है देन नहीं ऐसा नहीं गैस ऑन करके केटल में बॉईल करने के बाद उसको कप में डालने के बाद देन आई यूज दैट ग्रीन टी वाला बैग्स उसमें डाल के थोड़ी देर में ऐड कर ओ सिंपल हो गया अरे कितना हार्ड वर्क किया सीरियसली अंदर किधर చేస్తుందా అందరికీ లేదు సూపర్ బ్రో యో చాయ్ అరే వర్క్ అని చెప్పు కదా అరే ఇది టూ మచ్ ఇప్పుడే హ్యాంగ్ అవుట్ అని చెప్పి మళ్ళీ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అన్నావు కదా హ్యాంగ్ అవుట్ అంటే గుర్తుకొచ్చేది అదే కదా అంతే అంతకంటే అది మీ మైండ్ హ్యాంగ్ అవుట్ అయ్యి దొరికితే ఆ? దేనికి దొరుకుతారు దొరికితే అబద్ధం చెప్పినట్టు ఎందుకు వెళ్ళావు ఆ టైంకి అని ఆ ఫ్రెండ్స్లో చెప్పాను నేను. ఓకే मूवी తప్పించుకున్నాను లెవెల్ వదిలేసాను చలో కూర్చో నో ప్రాబ్లం ఓకే బోల్ సీన్సా ఎమోషన్ సీన్సా మీ నలుగురు ఒకసారి క్వశ్చన్ इमोशनल యూ బోల్ वेट तो बोल ही बोलेंगे ఎమోషనల్ ఓకే ఫుల్ ఎమోషన్ Full emotion. ఫుల్ ఎమోషన్ దిస్ యువర్ ఫేస్ అండ్ దిస్ యువర్ ఫేస్ ఫుల్ ఎమోషన్ ఓకే Right. యు ఆర్ లిటరల్లీ యు ఆర్ ఫీలింగ్ సంథింగ్
ఫీలింగ్ సంథింగ్ అబౌట్ bullshit, I don't know about that, but feel the emotion, full emotion face, come on. వీళ్ళిద్దరిలో నువ్వు జడ్జ్ చేయాలి, నువ్వు జడ్జ్ చేయాలి. నేను చూడలేకపోతా. ఓకే స్టార్ట్, కెమెరా ఉంది. చెప్తే మనకి లాజిక్లు ఉంటాయి. पेरेंट्स अच्छा लाइफ प्लान अच्छा पूरा नन होता. मम्मी पापा के साथ रहना है. हाँ. Just want to take care of my family, mama papa. ఓకే Pelladu. ఓకే జస్ట్ నథింగ్ బట్ you are not married, you have to left your parents, you show your emotion. అలాగా వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యేది డాగ్స్ కదా. సో డాగ్స్ ఇంట్లో వెళ్ళిపోయాయి, 2 రోజులు కనిపించలా. చూసినావా మనుషులకు ఉన్న బాధ మనుషులు మర్చిపోతుంది ఇక, కుక్కలు మర్చిపోతారు అందరు ఇక. ఓకే డాగ్, యూ లవ్ డాగ్స్, ఐ లవ్ డాగ్స్, నువ్వు ఇమ్మమ్మ కదా. చలో జస్ట్ ఐమ్ సేయింగ్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ టు గో ఫర్ యువర్ అత్త మామ హోమ్, జస్ట్ కీప్ ద ఎమోషన్, యూ హ్యావ్ టు బ్రేకప్. अरे कदो कैमरा वाला देखो इधर फेस स्टार्ट फर्स्ट योर स्टार्ट सडनली ऐसे कैसे पहले उसका कर दो. चलो ओके यू आर टू फास्ट, यू डू दैट या Too fast? yeah okay make it out, show your breakup image and cut it. ఎంత మేకప్ అవుతుంది. నైస్ ఇప్పుడు ఈ శుభంగా ఉమ్మేస్తారు చూడు, మీ ఇద్దరు వెళ్ళిపోవాలి, చెట్ల చేస్తుంది. ఓకే जी वो इमेजिनेशन ही नहीं आती शादी की. అదే చెప్పాను. యాజ్ యాక్ట్రెస్ అంటే Yeah, వాటర్ I know, అన్నమాట. I know. వాట్ ఈస్ లైక్ యాక్ట్రెస్ Yeah, యూ హ్యావ్ టు మిక్స్ అప్. Yeah, I'll do. ఓకే మేక్ ఇట్ అవుట్. Like I like seeing क्या है कि मैं I'm just leaving my parents and I'm Oh, going. yes. Okay. वो शादी को भूल जाओ, यू गोइंग टू अब्रॉड फॉर स्टडी हाँ, समथिंग. that's why वो शादी भूल ही गई मैं, वो तो सोची नहीं मैं. यू गोइंग टू अब्रॉड फॉर 30 years. 30 years, यू नॉट कमिंग बैक 30 years. ओके एंजॉय तो हाँ मैं आपके साथ हर जगह जाती थी, मैं आपके साथ हमेशा हर जगह रहती थी. आई विश अगर आप मेरे साथ वहाँ आती, पर सिचुएशन ऐसी है, अगर मैं आपको लेना चाहूँगी तो मैं आपको नहीं ले जा सकती. मैं आप लोगों को बहुत मिस करूँगी. बचपन से लेके अभी तक आप मेरे साथ हमेशा रहे, आप लोगों ने मेरे को कभी अकेले तक जाने नहीं दिया, और आप मुझे इतनी दूर, मतलब अपने आप से इतनी दूर भेज रहे हो जहाँ मेरे को पता नहीं मैं अपने आप को हैंडल कर पाऊँगी या नहीं कर पाऊँगी. मुझे आप लोगों की आदत है, बट आई डोंट नो हाउ आई हैंडल दिस, बट मुझे नहीं पता मैं कैसे करूँगी. पर मुझे मैं आपको बहुत मिस करूँगी माँ. करते बोला क्या होता मतलब यू डूइंग इन्वॉल्विंग ना దే ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ ఎమోషన్ లీక్ అవుతుంది. నేను ఫీల్ అవుతున్నా ఎప్పుడేడ్స్ లో that's మొత్తం why- సగం జుట్టు అడ్డం వచ్చేసి నాకేం కనబడుతుంది అట. that's why मैंने करते बोलो. నైస్ 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 సూపర్ 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 ఇద్దరు బతికేసారు అట్లా, అందుకే ఇంట్లో హీరోయిన్ అయిపోయినట్టున్నారు కదా. సినిమా అంతా విజయ్ అనిపిస్తుంది. సో సెప్టెంబర్ 6th రోజు మూవీ రిలీజ్ అవ్వ. యా సో వాట్ యూ ప్లానింగ్, ప్రిపేర్ ఏం చేస్తుండ్రు అసలు ప్రమోషన్స్కి? इसलिए इन्होंने बोला कि पोस्टर के आगे नाचेंगे. ప్రమోషన్ ఎట్లా पोस्टर के आगे नाचेंगे बोला. పోస్టర్ అప్పుడు पोस्टर के आगे नाचेंगे. పోస్టర్ కాగే He said I'll dance in front of the poster and then upload a video. ఓకే విల్ ట్రైలర్ ప్లే చేద్దాం ఒకసారి. Yeah, sure. ఫస్ట్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో. సో సెకండ్ స్టోరీ వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. సో 2 ప్యారల్గా వెళ్తూ ఉంటాయి. నైస్ నైస్. ఇది టాక్ అబౌట్ ఈ మూవీకి వచ్చారంటే ఎమోషన్స్ ఉన్నాయి, రొమాంటిక్ ఉంది, Yeah. అండ్ రామ్ కామ్ ఉంది, కామెడీ మన Comedy version ఉంది. అండ్ ఈ రోజులో నుంచి సాయి కదా, సాయి మహేష్ విట్టా ఉన్నారు. మంచి మంచి కామెడీ మంచి క్యాస్టింగ్ కూడా చాలా బాగున్నది. Yeah. సీరియస్లీ టాక్ అబౌట్ క్యాస్టింగ్ కూడా ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం కూల్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాక్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి? శ్రీనివాస్ శర్మ అని ఇంతకుముందు అలా అనే మూవీ చేశారు. అలా. Yeah. అలా ఇలా అలా. అలా ఓకే. Yeah. నువ్వు సాంగ్ మొత్తం చాలా బాగుంది. సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ మీ ఆదిత్య నుంచి కదా, Yeah, ఆదిత్య. మంచి వ్యూస్ కూడా మంచి వ్యూస్ వచ్చిపోయినాయి ఎవ్రీథింగ్. దేనికైనా మంచి రొమాంటిక్ ఉంది బ్రో. మీరు టాక్ అబౌట్ రొమాంటిక్ పెడితే నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి?
అంటే రొమాన్స్ మాకు ఉంటుంది, వాళ్ళిద్దరికి కొంచెం తక్కువ ఉంటుంది. అసలు ఉండదు. నువ్వెందుకు మరి అంటే ఫీల్ అవ్వట్లేదు. రొమాన్స్ ఏంటి ఉంటుంది, అంటే లైట్ ఉంటుంది. టచ్ ఇచ్చినట్టు. టచ్ ఇచ్చినట్టు అంటే హక్ చేసుకొని ఎత్తుకొని తాగి పడిపోయింది. అది తాగి పడిపోయాను. సెన్సెస్ లో లేదు. అది రొమాంటిక్ అని ఎలా అంటా? ఒక్కరు ఫీల్ అయ్యారు రొమాంటిక్, ఇద్దరు కాదు కదా. అదే ఓకే, అయితే మేమిద్దరం ఫీల్ అవుతాము. మా కెమిస్ట్రీ కొంచెం బాగుంటుంది సినిమాలో. అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుండదా? అంటే బాగుంటుందంటే కెమిస్ట్రీ ఉండదు. ఉండదు ఇంత ఫిజిక్స్ ఉంటుంది కావచ్చు. చాలా ఉంది అనమాట. ఓకే, సో అట్లా కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. సో నైస్ 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 నైస్, బాగుంది నిజంగా. ట్రైలర్ మొత్తం సూపర్ ఉంది. అంటే ఒక పర్సన్ని బేసిక్ ఇప్పుడు ఎవరైనా మూవీ చూడడానికి వచ్చిన ట్రైలర్ 1 or 2 టైమ్స్ చూస్తారు. మన ఇంప్రెస్ అయినా ఇంప్రెస్ లేదా. అండ్ ఇంకోటి మీ టాపిక్ మూవీ కూడా, మూవీ తీయడం గొప్ప కదబ్బా, రిలీజ్ చేయడం గొప్ప, ప్రమోషన్ చేయడం గొప్ప, దాన్ని పబ్లిక్ దగ్గర తీసుకపోవడం పక్క. ఇప్పుడు ఏం చేసినా ప్రమోషన్ జరగదు, గట్టిగా చేస్తేనే నడుస్తుంది. ఇప్పుడు నా ఫాస్ట్ మూవింగ్కి ఎవ్రీథింగ్ మూవీ కొంచెం నచ్చిందంటే లేపి తలగా పెట్టుకుంటారు బాగా సీరియస్లీ, రైట్? అదొక్కటి. యా, షూటింగ్ ఇన్ డేస్ ఆర్ షూటింగ్ ఇన్ నైట్స్ మీ ఇద్దరికి? షూటింగ్ ఇన్ డేస్ ఆర్ షూటింగ్ నైట్స్? అంటే డే ఆర్ నైట్? నైట్ బాగుంటుందా మార్నింగ్ బాగుంటుందా? నాకు నైట్ బాగుంటుంది. ఎందుకో నాకు చాలా పీస్ కామ్గా ఉంటుంది. నాకు ఐ లైక్ నైట్. నీకు? మార్నింగ్. మార్నింగ్ మనం నైటే కదా ఎంజాయ్ చేసేది. నైట్ పడుకుంటారా? మూవీ షూట్ అయ్యేటప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. మార్నింగ్ యూ లైక్ మార్నింగ్? Yeah. మీ ఇద్దరు నైట్ మార్నింగ్? నైట్. ఎందుకు మార్నింగ్ ఎంత స్లీపా? Night is very like peaceful. You can shoot all night also. Whole night I can shoot. Yeah, no problem shooting at night. Morning I feel tired. Dhoop, garmi. Bro, you are. ఆమె డే పర్సన్. నాకు డేలోనే నచ్చుతుంది. నైట్ అండ్ ఈ సినిమాలో షూటింగ్ కూడా నైట్ చేసినప్పుడు మాకు టార్చర్. I like this. అంటే రైల్లో షార్ట్స్ అలా ఉండేవి. నీకేముంటుందమ్మా బాధలు? అబ్బాయిలు ఉంటాయి బాధలు. ఆయన బాధ ఉంటే ఏం చేయాలి? లేట్ నైట్ నాకు కొంచెం ఎక్కువ టైర్డ్గా అనిపించేది. ఓకే, డే అంతా ప్రొడక్షన్ చేసుకుని నైట్ షూటింగ్ అంటే చాలా టఫ్ అనిపించేది. సో డే ఇస్ ఫైన్. ఆమె డే పర్సన్. యువర్ డే పర్సన్. డేస్ ఫైన్ ఫర్ డేస్ ఫైన్. సూపర్. బనానా ఆర్ మ్యాంగో మీ దగ్గర? బనానా. బనానా. వాయ్ బనానా? బనానా యూనో జిమ్కి వెళ్ళే వాళ్ళకి బనానా ఇన్స్టెంట్ ఎనర్జీ, తొందరగా ఇన్స్టెంట్ ఎనర్జీ. ఎక్కువ కొడతాం కదా. పుషప్ ఎక్కువ కొడతాం. బూస్టింగ్ మ్యాంగో Mango. 2 months వస్తుంది, వాళ్ళు దొరకదాన్ని కనుక్కుంది అంతేలా? नहीं, I like mango. I like खट्टा वाला भी, कच्चा वाला भी, नमक के साथ और पका वाला भी. तोतापरी कुछ बोलते हो? है? तोतापरी. తోతపరి. हाँ, తోతపరి. I like You like that? Yeah, banana mango. మ్యాంగో. Why banana? Why mango? మ్యాంగో ఎందుకు అంటే సమ్మర్లోనే ఉంటుంది. ఈసారి తినలేదు కూడా మ్యాంగో. Huh? ఓకే మ్యాంగో. ఈసారి తినలేదని చెప్పి మ్యాంగో ఇష్టం అన్నమాట. What a good answer. అంటే అలా ఏం లేదు. మ్యాంగో యాక్చువల్లీ ఎందుకు మ్యాంగో ఎందుకు నచ్చుతుంది, బనానా ఎందుకు నచ్చాలి? So you like banana? లేకపోతే కాదు. కోటికి ఇస్తుందా Mango. Okay, cool. You bro? Mango. Why mango bro? ఇంకా ముగ్గురు మ్యాంగో అట. Sweet. Like a so. మ్యాంగో మధ్యలో కట్ చేసి అది ఏంటి దాని లోపల ఉన్న సీడ్ తీసి మధ్యలో ఐస్ క్రీమ్ వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇలా చెప్తే నేను మ్యాంగో అని చెప్పేవాడిని, బనానా అని చెప్పేవాడిని. మ్యాంగో తింటే చేతికి అంతా అవుతుంది. वही तो मजा है. అది That's what the బనానా fun. తింటే తిన్నట్టు కూడా తెలియదు. Okay. Okay. You Shubhangi in jeans or sari? I like sari. Sari. You? సారీ అమ్మాయిలందరికీ సారీ మరి ఎందుకు అమ్మా జీన్స్ వేసుకొస్తారు బయటకి మరి ఎక్కువ? ఇప్పుడు సారీ కట్టుకొని వస్తే గాలి ఆడదేమో అని. ఆడవాళ్ళ మాటలు అర్థాలే వేరంటే ఇంతే. ఇక్కడ చెప్పేది ఒకటి, అబ్బా, చేసుకునేది ఒకటి. అంత లేదు. నిజం చెప్పు. సారీ సారీ ఎక్కువ ఉంటది, దాన్ని వేసుకోవడం అంటే ఫ్రీ ఉండదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ దానికి వేసుకోవాలి, మ్యాచింగ్ వేసుకోవాలి. నేను ఏమంటున్నా, ఫ్రీ టు క్యారీ కాదు. విచ్ వన్ యు లైక్ మోర్? మీ అబ్బాయిలకి పేషెన్స్ అనేది ఉండదు. అమ్మాయిలు రెడీ అవ్వాలి అంటే మినిమం టైం అనేది పడుతుంది. ఇంకా దాంట్లో శారీ అన్నారంటే In every function I wear sari.
like Every function. yeah, for సరే whatever. ప్రమోషన్కి ఎప్పుడు పిలిచారు ఎప్పుడు వచ్చారు చెప్పి అప్పుడే తెలిసిపోతుంది I was sorry. సేమ్ టైంకి వచ్చేసారు సేమ్ టైం ఎప్పుడు ఉండదు Same time. వీళ్ళ టైమింగ్ బట్టి మన ప్రమోషన్ ఇంటర్వ్యూ నేను ఎర్లీగా వచ్చా ఐ I గేవ్ ఇట్ 10 मैं आपके साथ आके चली गई थी याद है आपके साथ आके तो बैठी थी मैं ఓకే బస్ ఆటో ఫోర్ అందరికి బస్గా ఆటోనా ऑटो వై ఆటో प्राइवेसी ప్రైవసీ ఆటోలో ప్రైవసీ no I should say తప్పదు only ప్రైవసీ two things then I say auto only no వై क्योंकि प्राइवेसी नो बस Privacy. में इतने 50 लोगों के बीच में तो लाइक ऑटो तो ठीक है ओनली ड्राइवर विल बी देयर you can see so many of life there. You can watch the lights. You can sit behind. that's okay but different I don't like that Wow. Okay, you. బస్ ఆటో ఆప్షన్ తప్పించారు సరే ఏం కావాలి నువ్వే చెప్పు నీకే చేస్తున్నా కారా బైక్ కారు బైక్ బైక్ అని చెప్తాను లేదు కాదు ఎందుకు లోపల ఏసీ ఉంటుంది ఎండ తాకదు ఎవరికి కనిపించము కానీ ఎవరికి కాదే బండి తప్ప మజా ఏదైనా. అంతే కారు తిరుగుతాం కానీ సమ్ టైమ్స్ వి లవ్ బైక్స్ యూనో బైక్స్ అది కూడా ఈవినింగ్ టైమ్స్ లో యూ గో సమ్వే బయట ముంబై అయినా వెళ్తే ఒక బైక్కి లడక్ పో లేకపోతే ఢిల్లీ నుంచి అంటే మనాలి పో యూ గో ఆన్ బైక్ సుఖమే సుఖం అది యూ గెట్ లాట్ ఆఫ్ సుఖం కార్లో ఏమొస్తుంది వైజాగ్ మేము వైజాగ్ బైక్లో వేసుకుంటాం బైక్ ఇంకా సూపర్ ఉంటుంది వీఆర్ బైక్స్ మ్యాన్ Yeah. బైకర్స్ మీరు కార్స్ ఇవి కూడా కూర్చోరాడు సూపర్ మీకు నెవర్ వెంట బైక్ ఎప్పుడు బైక్ వెళ్ళా. అప్పుడు మంచి అనిపించలే అనిపించింది ఎవరితో వెళ్ళాలో వాళ్ళతో వెళ్ళాలి అందరితో వెళ్తే ఏం నచ్చింది అందుకే కార్ ప్రిఫర్ చేసి ఓలా డ్రైవర్ చూస్తున్నారు నువ్వు ఎక్కువ అమ్మాయిలు నడితే ఎక్కుతుంటాయి ఓకే బ్రో బస్ ఆటో బస్ వై బస్ ఆ బస్సులో ఎక్కి కొద్దిసేపు ట్రావెల్ చేశాక కొంచెం స్లీప్ వస్తుంది చూడు ఐ లవ్ దట్ ఆ నిద్ర నాకు బాగా నచ్చుతుంది ఊగుతాం ఐ లవ్ స్లీపింగ్ బస్ స్లీపింగ్ ఆ మూమెంట్ అండ్ Ah. ఇంకా ట్రైన్లో పోతే ఇంకా మంచిగా వస్తుంది ఇంకా ట్రైన్ అయితే ట్రైన్ చెప్తుంటారు కావచ్చు కదా ఇంకా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ మధ్యలో బస్సెస్లో కూడా యూ క్యాన్ స్లీప్ అండ్ మీకు సో ఈ కమింగ్ టు నీ కోసం కదా విల్ మేక్ సమ్ ప్రాంక్ కాల్స్ ఇస్ ఫైన్ ఫర్ యూ Prank calls. విల్ గో ఫర్ సుదర్శన్ ఓకేనా షూటింగ్లో ఉన్నాయి అవుట్డోర్లో ఉన్నారు ఇంకెవరికైనా ఉన్నట్టున్నారు వాళ్ళ దగ్గర కూడా డైరెక్టర్ डायरेक्टर తెలుసు డైరెక్టర్ నాకు డైరెక్టర్ పిలిచింది కదా అయితే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను తెలిసి వేరే నెంబర్ నుంచి చేయండి వేరే నెంబర్ నుంచా మైదానం మన ఏం మాట్లాడుతున్నావు ఎవరి నెంబర్ మీ ముగ్గురు నెంబర్ ఉందా నలుగురు నెంబర్ ఉందా అందరిది ఉంటుంది కదా నువ్వేం చెప్తావు అంటే నువ్వు కదా యూ టాక్ నువ్వు మాట్లాడు క్యాబ్ వల్తి డైరెక్టర్ పేరు ఏం పేరు అవినాష్ అవినాష్ గారు నాకు వేరే మూవీ ప్రమోషన్ వచ్చింది వేరే మూవీ చేస్తున్నాను నాకు ఐఎమ్ లివింగ్ దిస్ నైట్ ప్రమోషన్స్ ఏమున్నా కూడా శుభంగా కూడా చేసుకుంటారు యూ ఫైట్ విత్ మీ ఓకే నో హీ వోంట్ ఫైట్ He will. He will fight. He will fight. No, he will fight. క్యాబ్ వల్తి మాలు నేను చెప్పింది యాజ్ కొంచెం దొరికిన అనుకో బిస్కెట్ అయిపోతుంది టాక్ ఈవినింగ్ వెళ్ళిపోతున్నా వైజాగ్ నాకు ఫుడ్ వచ్చింది గివింగ్ సో మచ్ రెమ్యునేషన్ జీరో నా లైఫ్లో పనికొస్తాయి నాకు అని పోతున్నా నాకు తెలియదు మొత్తం శుభంగా వాడేసుకోవాలి ప్రమోషన్స్ అని చెప్పి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పు వచ్చేనా షౌ లేదండి నేను వెళ్తున్నానండి ఐసా మత్ బో నీ ఫోన్ లో నుంచి నా ఫోన్ లో నుంచి చేయొచ్చు కదా చెయ్యి నేను మరి మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ అని అంటే ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోయినాను ఎప్పుడు అని చెప్పు ఇంటర్వ్యూ నుంచి కావాలంటే మధ్యలో వెళ్ళిపోయాను మధ్యలో వెళ్ళిపోయి నేను బయట నుంచి మాట్లాడుతున్నాను యాజ్ అ డైరెక్టర్ అందుకు మీకు చెప్పాలని చెప్తున్నా ఇంకా వాళ్ళ ముగ్గురికైతే ఇంకా కేర్ అయ్యాలి నేను మధ్యలో బూత్లో సెలెక్ట్ చేస్తుంటా జస్ట్ హలో హలో అవినాష్ గారు అది యాక్చువల్లీ నాకు అర్జెంట్గా కాల్ వచ్చిందండి సో నేను ఇప్పుడు బయలుదేరాలి వైజాగ్కి సో నేను బయలుదేరిపోతున్నాను ప్రమోషన్స్ ఏమైనా ఉంటే శుభాంగి అజిత్ అరవింద్ మేనేజ్ చేసుకోమని చెప్తారా
నాకు తెలియదండి, లైక్ ఆల్మోస్ట్ ఒక 1 month పట్టిద్ది. అంటే మొత్తం షూట్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది. నేను నిన్న ఆడిషన్కి వెళ్ళాను, సో సెలెక్ట్ అయిపోయాను. అర్జెంట్గా కావాలి వచ్చేయమనేసి చెప్పారు. యా ఏంటి అండ్ నేను రాలేనండి, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాతే వస్తాను. వాళ్ళకి చెప్పాను, ఐ ట్రై టు కన్విన్స్ దెమ్, బట్ ఇక్కడ అజిత్ అరవింద్కి చెప్తే వాళ్ళు నా పైకి అరుస్తున్నారు. ఏంటి అజిత్ ఓకే, అజిత్ ఓకే లేదు తిడుతున్నా, నాకు ఓకే కాదండి, మీకు ఓకే కాదండి. ఏంటి నాకు ఇక్కడ ప్రమోషన్స్లో ఉండదు అంటే బేసిక్గా ఏం లేదండి. నాకు యాక్చువల్లీ వాళ్ళు ఓకే అన్నారు, షూట్ వాళ్ళు టైం తీసుకుంటా అన్నారు. కానీ ఇప్పుడు నాకు కెరియర్ ఆపర్చునిటీ కదా, సో నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అదే వాళ్ళు ఒప్పుకున్నారండి, కానీ నాకు కెరియర్ ఇంపార్టెంట్, నా మూవీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ నాకు ఈ ఇంటర్వ్యూస్ కూడా అసలు నచ్చట్లేదు. అన్ని చెత్త క్వశ్చన్స్ చెత్తగా రొటీన్గా అడుగుతున్నారు. మరి అది కూడా మీరు ఇవ్వట్లేదు కదా అండి. ఇప్పుడైతే నేను చెప్పేసాను ఇంకా వాళ్ళకి వస్తున్నా అనేసి, నేను వెళ్ళిపోతానండి. సారీ, ఏమనుకోకండి. హలో అవినాష్ గారు నమస్తే. హలో నమస్తే అవినాష్ గారు, డైరెక్టర్ గారు నమస్తే. దిస్ మహేష్ మాచిడి. చెప్పండి. నేను ఇంతకుముందే కాన్ఫరెన్స్లో ఉన్నాను నేను ఈ అమ్మాయితోనే. థింగీస్ ఏమైందంటే ఒక కొత్త మూవీ చేశాను నేను, అదేంటిది ప్రేమ ఓ ప్రేమ అని చెప్పి కొత్త మూవీ చేశాను నేను. ఆ మూవీని తమిళ నుంచి రీమేక్ చేస్తున్నాను అనమాట. ఈ అమ్మాయి చాలా బాగా నచ్చేది ఉండే, సో ఓకే అని చెప్పి ఛాన్స్ ఇచ్చేసిన ఈ అమ్మాయికి. సో ఈవినింగ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసిన వస్తా అని చెప్తుంది. సో మీరు ఓకే అని చెప్తే ఈ అమ్మాయికి నేను కన్ఫర్మ్ చేసేస్తా. ఈ అమ్మాయి వచ్చేస్తే రేపు ఈవినింగ్ షూట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అంటే ఇప్పుడు రేపు మీ సినిమా ఈ అమ్మాయిని చూసుకున్నా కూడా ప్రమోషన్స్ నాకు నచ్చట్లేదు, సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అనుష్క గారు ఈ పెద్ద పెద్ద హీరోయిన్స్ కాదు కదా ఒక ఇంటర్వ్యూ చదివేయడానికి. బాధ్యత ఉండాలి. అంటే ఇప్పుడు నాకేం చెప్తే నాకు నచ్చట్లేదు. అయ్యో రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి కదా అండి వచ్చింది. కానీ నాకు ఇప్పుడు నా కెరియర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, సో వెళ్ళాను. నేను మీకు చెప్పాను, మా డైరెక్టర్ గారు కూడా కాన్ఫరెన్స్లో ఉన్నారు, మీరు మాట్లాడచ్చు కదా. మీరు అలా ఎలా మాట్లాడతారు, రెస్పాన్సిబిలిటీ లేదు అది ఇది అని. నేను నాట్ ఆన్సరింగ్ టు యూ. నేను ఆయన అడిగితే చెప్తున్నా, రేపొద్దు మీ సినిమాకి మీ యాక్ట్రెస్ ఇలానే ఉన్నా. దీక్షిత ప్లీజ్ హోల్డ్. మాట్లాడుతున్నావు, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నువ్వు? హోల్డ్ ఉండు. చెప్పండి అవినాష్ గారు. చెప్పండి భయ. ఇప్పుడు మీరు డైరెక్టర్ అంటున్నారు కాబట్టి ఇదే ఆన్సర్ మీకు మీ యాక్టర్ ఒక అమ్మాయి ఇచ్చింది, మీ యాక్టర్స్ ఇచ్చారు. నేను చెప్పాను ఏమన్నా అంటే షూట్ ఉంది, ఇంట్రో షాట్ ఉంటుందండి, ఇట్లా రావాలని దీక్ష గారిని అడిగితే ఏం లేదండి నేను ప్రమోషన్ చేయని వచ్చేస్తా డైరెక్ట్గా అని చెప్తుంది. సో మిమ్మల్ని కూడా అడుగుదామని కాల్ చేశాను, ఎందుకంటే ఐ నో ది పెయిన్ ఆఫ్ ది ఇంకో డైరెక్టర్ పెయిన్ నాకు తెలుసు. అందుకే నేను పర్మిషన్ కావాలని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతే మీకు వీళ్ళకి ఇద్దరికి అండ్ నాకు కూడా ప్రాబ్లం అవుతుంది అని తెలిసి మీకు పర్మిషన్ ఇస్తుందని కాల్ చేయించాను. లేదండి నేను వచ్చేస్తా, లొల్లు పెట్టుకుని ఎట్లయినా వచ్చేస్తా అని చెప్తుంది. ఒకసారి మీరే ఒక్కసారి మాతో మాట్లాడండి. నాదే లేదు, వెళ్ళిపోతాను, వెళ్ళిపోవచ్చు, నాకు అయిపోయింది లేదు. చెప్తున్నా అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంతే, అంతగా చేయలేదు. అవినాష్ గారు రెస్పాన్సిబిలిటీ లేదని కాదండి, నా కెరియర్ కదా, అది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు కదా. నేను మీ కెరీర్ అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా. ఆయన మేము 1 week అవుతాం, మాకు ఇబ్బంది లేదో అంటున్నారు. మీరేమన్నారు, నాకు ఇంటర్వ్యూస్ బోర్ కొడుతుంది వెళ్ళిపోతా అంటున్నారు. ఆబ్వియస్లీ బోరే కొడతాయి, అడిగిన క్వశ్చన్ అడుగుతారు. మొన్న చెప్పాలి, మనం 100 ఇంటర్వ్యూలు ఇవ్వాలి, అప్పుడే రీచ్ అవుతాం. 100 మందికి కాదండి, 1000 మందికి చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇది ప్రాంక్ కాల్. హాయ్ అవినాష్ గారు, దిస్ మహేష్ మాచిడి, యాంకర్ యాక్టర్ మిస్టర్ ఇండియా కర్ణాటక, మహేష్ మాచిడి. హలో మహేష్ బ్రో, సారీ అవినాష్ బ్రో. ప్రాంక్ కాల్ తాయే అవినాష్. హలో. బేసిక్గా వీళ్ళకి కాషన్ ఇచ్చాను అనమాట, మీరు ముందు వస్తే ఎడిట్ చేస్తారా అంటే ఓకే అండి అని చెప్పారు. నువ్వు చాలా పొలైట్ గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మహేష్ వచ్చాడు లైన్ లోకి. లేదంటే నువ్వు కొంచెం
స్ట్రాంగ్గా చెప్పుండాల్సింది అనుకున్నాము చెప్తాం. మేము ఏమనుకున్నామంటే అవినాష్ గారు కొంచెం గట్టిగా చెప్తావు కావచ్చు కదా, ఒక టైం పెట్టినో ఎంతో లైఫ్ ఇచ్చినో జర గట్టిగా చెప్తావు అని ఎక్స్పెక్ట్ చేసిన, లేదమ్మా వెళ్ళిపోమని చెప్తున్నావు కదా. అయ్యో ఈ ప్లాన్ అంతా వేసింది ఈ అబ్బాయి అండి, నేను కాదు. మీరు నాపై ఏదో పెంచేసుకోండి, గ్రడ్జ్ పెంచుకోకండి. ఓకే 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 అవినాష్ గారు యాజ్ అ డైరెక్టర్గా ఈ మూవీ గురించి చెప్పండి కదా, ఈ మూవీ ఎలా దీని గురించి ఎలా ప్లాన్ చేస్తారు సార్, మూవీ గురించి చెప్పండి. లేదు మొత్తం అతనే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తం అతను జస్ట్ అతను ఫాలో అయ్యి మొత్తం మీరు చెప్పాల్సింది కూడా అరవింద్ చెప్పేస్తాడా? అంతే అరేంజ్ చెప్పేసి ఆ ఏ టు జెడ్ మొత్తం తెలుసు. సూపర్ సూపర్. మొత్తం అరవింద్ ఓకేనా చెప్పేస్తావా మొత్తం? ఓకే 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 థ్యాంక్ యూ బ్రదర్. యా అవినాష్ గారు మళ్ళీ హలో యా మీలాంటి ఒక్కడుంటే గొప్ప కొల్లారైపోద్ది. చాలా సాఫ్ట్గా మాట్లాడాలి. యాక్చువల్లీ మేము రేట్ ఎక్స్పెక్ట్ చేశాను. నేనంట సూపర్ 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 నిజంగా ఒకరిని ఇట్లా చేయడం అన్న కూడా సూపర్ నిజంగా. అంటే ఇంకొంచెం ఆ లైన్ క్రాస్ చేయాలి, కొంచెం లైన్ క్రాస్ చేస్తే మీకు అక్కడి నుంచి వర్షం పడేది అనమాట. అంటే యాజ్ అ డైరెక్టర్ నేను రెస్పాన్స్గా మాట్లాడుతున్నా, ఈ పిల్ల వేసేసుకుంటుంది, నేను వెళ్ళిపోతాను లైఫ్. నైస్ 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 కూల్ కూల్ కానీ లైఫ్ ఉంటుంది బాగానే. ఓకే ప్రాంక్ కాల్ అయిపోయింది నాకుంటే తీసుకొస్తా. సూపర్. సో ఇది 6th రోజు రిలీజ్ ఉంది September 6th. సో ఇప్పుడు ఏమైనా కాలేజ్ విజిటింగ్ ఏమైనా ప్లాన్ చేశారా? కాలేజ్ వైజాగ్ అండ్ వైజాగ్ నుంచి వెళ్ళారా? కర్నూలు వరకు నెక్స్ట్ వీక్ ప్లానింగ్ ఉంది. ఓకే షెడ్యూల్ వేసుకున్నాము. సో 24th నుంచి కాలేజ్ విజిటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే అండ్ టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్, ఇంకా యూట్యూబ్ అయిపోతే టీవీకి వెళ్ళాలి, లైవ్ షోలు ఉన్నాయి. ప్రమోట్ సూపర్. సో లెట్ ఇట్ గో ఫర్ ఇట్స్ టిక్టాక్ ఫోన్ రౌండ్ వెళ్ళిపోదామా? టిక్టాక్ కాదు, లెట్ గో ఫర్ ర్యాపిడ్ వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే ఓకే యా యా బిఫోర్ ఎంటరింగ్ టు మూవీకి రాకముందు జర సతాయిస్టోల్ మస్తు మంది ఉంటారు మన పక్కన. నీ వల్ల అది కాదు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేదు, ఇది చేయాలి అంటారు మస్తు మంది ఉంటారు. నేను అర్థమైందా మీకు? बिफोर एंटरिंग इनटू मूवी फुल डिस्कस करते हैं ना उसको. ओके फ्री एडवाइस यू गॉट चिन्ना फोर మీ నలుగురికి అడ్వైస్ అంటే చేయగలుగుతావా చేయలేవని. ఫ్రీ అడ్వైస్ కుక్కానికి సలహా అంటే చూసినా ఫ్రీ అడ్వైస్ మ్యాన్. నీకు అవసరం మూసుకొని కూర్చో అంటారు సమ్ లైక్ బరాబర్ ఏమనుకోవచ్చు. ఫ్యాషనింగ్కి వెళ్ళు, మోడలింగ్కి వెళ్ళు, లేకపోతే వాట్ ఎవర్ చదువుకొని వెళ్ళు. నీకు సెట్ అవ్వట్లేదు ఇది చేసుకో అంటారు చూసినావా సమ్ లైక్ దట్. ఫ్రీ అడ్వైస్ యూ గాట్ బ్రో. ఐ గెటింగ్ ఎవ్రీ డే. అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఏమంటారు, సినిమా తీసావు కదా, అంటే థియేటర్స్ 100 థియేటర్స్ కావాలి అంటే కొత్త సినిమాకి 100 థియేటర్స్ ఎందుకు, 50 వేసుకో, 20 వేసుకో, అసలు ఈ సినిమా చూస్తారు. అట్లా కూడా కదా డైరెక్ట్గా పాపం మనం పక్కన కూడా అడుగు మనకి డైరెక్ట్గా మొహం మీద అంటారు. ఓకే. సో అడ్వైజ్ ఏంటంటే సాహో మీద వెళ్ళు, ఇలాంటి సిల్లీ అడ్వైజ్ కూడా ఇస్తాను. సాహో మూవీ రిలీజ్ అవుతుంది కదా, సాహోతో పాటు మీ మూవీ రిలీజ్ చేయండి. ఎందుకు ఆయన వాళ్ళతో రిలీజ్ మీకు ఇంకేమొస్తుంది? లాజిక్ ఉంటుంది వాళ్ళకి. సాహోతో రిలీజ్ మీకు చేసే ఉంటే ఏముంటుంది, మ్యాక్స్లో సాహోలో ఏమిటంటే ఎవరు మూవీ రిలీజ్ చేయరు, ఎట్లైనా వేస్ట్ అయిపోయింది అని తెలుసు. బట్ స్టిల్ దే గివ్ సమ్ ఐడియాస్. లాజిక్లెస్. ఓకే బ్రో యూ క్రియేట్ జాబ్ చేసుకో, ఇవన్నీ ఎందుకు? ప్రతి అబ్బాయికి వచ్చే ఛాన్స్, ప్రతి అబ్బాయికి వస్తుంది. అది కాదు అనుకోండి, అంతే మోస్ట్లీ అవే రిపీటెడ్. రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు తప్పించి వచ్చేది వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, ఆ పంచాయతీలు ఉంటాయి కదా. ఉంటాయి. ఓకే నీకు నీకే ఎందుకు ఛాన్స్ రావాలి? నీలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారు, వాళ్ళకి రాకుండా నీకే ఎలా వస్తుంది? అడ్వైజ్ అడిగారు. ఫ్రీ అడ్వైస్ అయితే నీ రిలేటివ్స్ ఇస్తుంటారు కదా, పని పాట లేకుండా. లేదు అదే సార్ మోడలింగ్లో ఉన్నావు, మోడలింగే వద్దన్నాము, మళ్ళీ మూవీస్ ఏంటి, చదువుకోవచ్చు కదా, ఇంకా కంటిన్యూ చేయొచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఓకే వీళ్ళందరికీ డిఫరెంట్ చెప్పాలి. అవుట్ ఆఫ్ బాక్స్ कि तू कहाँ दूसरी लाइन में आ गई, इससे अच्छा पढ़ाई कर लीजिए, सॉफ्टवेयर में ही चली जाती.
क्या कर रहे काम पूरा नहीं ऐसा कुछ नहीं है कि दिस इज अ टफ लाइन इट्स बेटर टू सॉफ्ट इजी सी लाइन सॉफ्टवेयर में चलेगा మంచి లైన్ వేసుకుంటారు కొంచెం చెప్పు बट ఓకే వన్ క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ ఈచ్ అదర్ మీ ఇద్దరికి స్టీల్ ఫ్రమ్ ఈచ్ అదర్ నేను స్పాంటేనిటీ స్పాంటనిటీ ఓకే స్పాంటనిటీ ఓకే స్పాంటేనియస్ క్విక్ చేస్తాను ఓకే ఏమైనా చెప్తే తక్కువ నుంచి వస్తుంది నాకు ఓకే కూల్ నాకు ఫాస్ట్ చేయాలి నైస్ థింకింగ్ థింకింగ్ ఓ థింకింగ్ మై థాట్ ప్రాసెస్ हाय यस థాట్ ప్రాసెస్ అబ్బా వాట్ దిస్ ఇస్ స్పాంటనిటీ నేను స్పాంటనిటీ అంటారు ఓకే వన్ క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ ఈచ్ అదర్ పేషెన్స్ పేషెన్స్ యా పేషెన్స్ ఫుల్ పేషెన్సా టూ మచ్ పేషెన్స్ అంటే అన్ని ఓడ్చుకొని కూర్చుంటాడు కావచ్చు కదా ఐ షో మై టైమ్ ఇన్ కమ్స్ నా టైం వచ్చి చూపిస్తా అన్ని రైతునే ఉంటుంది ఓకే కూల్ నువ్వు బ్రో అంటే నేను పట్టించుకోదన్నమాట చుట్టూ ఎవరన్నా నేను ఎలా ఉండాలో అలా ఉంటాను బేసిక్గా దట్ ఇస్ గుడ్ హ్యాబిట్ తెలుసా సీరియస్ దట్ ఇస్ గుడ్ హ్యాబిట్ సీరియస్లీ నేను అటువంటి అయితే ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ బట్ ఇంకోటి మన పీస్ అంటే వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఆల్ అందరినీ మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి బట్ మన పని మనం చూసుకోవాలి అంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారని పట్టించుకున్నాం అనుకో ముందు ఒక అడుగు కూడా వేయలేదు సీరియస్లీ రైట్ బిహైండ్ టాక్స్ మొత్తం లైట్ తీసుకోవాలి ఇగో కూల్ సూపర్ వన్ క్వాలిటీ యూ హ్యావ్ నో బడీ ఎల్స్ నీకు ఒక క్వాలిటీ ఉంటుంది ఇంకెవ్వరి దునియాలో ఉంటుంది ఎవరికి పడుకోవడం అప్పుడు అందరూ నో కుంభకర్ణుడి చల్లి అందరూ కుంభకర్ణ చెల్లి అక్కడ కూడా ఉన్నారు బయట కానీ ఇంకా ఇంకా ఏముంది నాకు ఏదో ఒకటి వన్ క్వాలిటీ హ్యావ్ నో బడీ ఎల్స్ హెయిర్ నా ఐస్ అది సంథింగ్ ఎల్స్ లైక్ దట్ బర్త్ బర్త్ మార్క్ సూపర్ దిస్ ఇస్ యూనిక్ యూ వన్ క్వాలిటీ హ్యావ్ నో బడీ ఎల్స్ టిక్టాక్ ఫాలోవర్స్ नो आई हैव 2 million अरे महबूब है तेरे से ज्यादा but 23 में 25 टिकटॉक में है टेक द वीडियो नाउ कीप दैट वन शॉट हियर टिकटॉक में अरे सीरियसली कर दो I play sing like I sing so many instruments ओके हाँ म्यूजिक डायरेक्टर भी कर सकता है बट आई एम एक्टर ओके सिंग ए सॉन्ग फॉर अस सिंग ए सॉन्ग हिंदी और तेलुगु तेलुगु इज गुड इंग्लिश गुड Okay. लिरिक्स आर no I गुंजकुना okay I sing अड़ेगा Start. Super song, seriously, super, cool. Seriously, वो हिंदी song. वो तो पार्टी सॉन्ग है वो पार्टी कर दो ना, रोज पार्टी कर दो. तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से तेरी मोहब्बत से सांसें मिली है सदा रहना दिल में करीब होके ले हो तुम हमको बड़ी नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से Super. Bro, మీ ఇద్దరిట్లా ప్రభాస్ డైలాగ్ కావాలనుకుంటే ప్రభాస్ డైలాగ్ వాట్ ఏ సినిమా కూడా ఫుల్ యాక్షన్ నువ్వు చెప్తావని కాన్ఫిడెంట్ ఉంది బరాబర్ సేమ్ యాజ్ యాంగిల్ సేమ్ ఇట్లా ఇది చెప్తావా సవాల్ మన లాంచ్ ఒకటి యా ప్రతి ఒక్క గలీలో గల్లీలో 6 అదే
స్టేడియం కొట్టేవాడు మనకు రేంజ్ ఉంటుంది సేమ్ అట్లా తీసుకొని పెట్టుకొని డన్ డన్ లుక్ ఎట్ దట్ యా గల్లీలో ఎప్పుడైనా తీసుకోండి కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక పెయిన్ ఉంటుంది. మంచి డైలాగ్ ఏదైనా పాట పాడినా కూడా ఏం కాదు సార్ సేమ్ డైలాగ్ కొడతావా సేమ్ డైలాగ్ చెప్పేసి ఓకే ఓవర్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయారు డూడ్. ఓకే సాంగ్ డైలాగ్ లేదు నేను ఏం చెప్పను. ఒక డైలాగ్ డైలాగ్ పాట పాడతావు కదా పాడతాను కానీ పాడను ఇప్పుడు. ఒక పాట పాడు లిరిక్స్ చూసుకుంటాం జస్ట్ స్మాల్ కామ్ జస్ట్ నీ వాయిస్ కోసం అంతే అది జర మా వాళ్ళు వాయిస్ టెస్ట్ చేసుకుంటారు జర వాళ్ళు డైలాగ్ ఏం లేదు కానీ పాట పాడు కదా No, పాట వద్దు ఊరికే పాడను. పాడు సంథింగ్ ఉంది కదా తిన్నావు సంథింగ్ ఏదో ఒక పాట జస్ట్ స్మాల్ సాంగ్ అమ్మాయిలు పాడతారు పాటలు డాన్స్ వాళ్ళకి పుట్టుకతకు వచ్చేసాయండి రాలేదు చూడు అబ్బాయి క్లియర్ గా చెప్తున్నారు. అనవసరంగా మీ లైఫ్ పెట్టుకుంటే ఏం కదా మా లైఫ్ ఎప్పుడు రిస్క్ పెడతానే ఉంటాయి కానీ చెప్పు వద్దు. నేను ఆడియన్స్ కి పెట్టాలి అనుకుంటున్నాను. వ్యూయర్స్ కి పెట్టాలి. ఆడియన్స్ నా ఫ్యాన్స్ వాళ్ళు ఇంటారు ఫ్యాన్స్ కాదు కానీ వ్యూయర్స్ కి అయితే పెట్టాలి అనుకుంటున్నాను. ఓకే సరే ఒక డైలాగ్ చెప్తాం ఏంటంటే సరే ఆయన నాకు చదువుకి నా వల్ల తీసుకెళ్ళి చేసి పంపించేసేయండి అది తెలంగాణ అసలు నా తొందరగా పెళ్లి చేయండి. తెలంగాణ నాయనా నాకు పెళ్ళిళ్ళు గిల్లిలు నా వల్ల పట్టేది చదువుకి ఇది నా పెళ్ళి కదా చదువుకి ఇది పుల్ల పెళ్ళి తెలంగాణలో అంటారు. చదువులకి ఇది నా వల్ల అవుతుంది లగ్గా ఉంటుంది చదువుకి నా వల్ల టూ కెమెరా జూమ్ చేసుకోకు ఓకే వైట్ అని చెప్పి వైట్ షర్ట్ తెలంగాణ. అరే నాన్న ఏంట్రా బాయ్ ఇది చెప్పాలి ఇష్టం చెప్పాలి ఇద్దరు అబ్బాయి రావచ్చు అనుకుంటుంది ఓకే కూల్ చెప్పేసి అరే నాన్న ఏంద్రా బాయ్ ఇదంతా చదువులు ఇదంతా నా వల్ల అయితే లేదు. తొందర లగ్గం చేసి పంపి నేను పోతా మా ఆవిడతోటి. సూపర్ కూల్ వాడేసుకోవచ్చు మంచిగా మూవీలో అసలు నైస్ సీరియస్లీ ఓకే if you had $1 billion man $1 billion yes if you had $1 billion 3 things to buy what I would buy an island, one act and acting actress act that okay and Ferrari ఇంకొకటి ఐలాండ్ ఒకటి ఇంతేనా ఐలాండ్ అది అంతే ఓకే యువర్ Subhangi. I don't want to buy anything. I want to like dog shelter జర మనుషుల షెల్టర్ చేయట్లేదు and old age home. ఓల్డ్ ఏజ్ Something. Third, I don't want. Third, so I'll use it And your home? to give my వన్ money. డాగ్ హోమ్ ఓల్డ్ ఏజ్ మ్యాన్ Hey, not on the home also. Just mama, papa ki happiness, whatever they want. Just buy it. she'll feel like happy oh my daughter very pretty It's not like on screen I'm talking, off screen also same. super you are I'll wake up from the dream. what's your dream to become I mean, When she has billions. I had $1 million already. సో నీ $1 million ఉన్నాయి ఇప్పుడు అదొక కథ అంటున్నాను. అదొక కళ అందులో నుంచి లేస్తాను. అంతేనా అంతే. ఏం లేదు నువ్వు నేను చెప్పిన క్వశ్చన్స్ పెట్టుకో $3 billion లేదు. అరే ఉన్నాయి అనుకో తెగిస్తుంది. ఎన్నుకున్నాయి అనుకో ఏం చేస్తావు చెయ్యి $3 billion అనుకోవడం మానేస్తా. మేక్ ఇట్ అవుట్ ఇల్లు ఉంటాను ఏదో ఉంటా చెప్పబ్బా ఏం చార్టెడ్ అంటే నీకేం లేదా సంథింగ్ అని ఓకే బై చాపర్. ఇంకా 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 అలా ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ ఐమ్ ఫేసింగ్ అంటే నా దగ్గర మనీ ఉంటాయి. I'll make movies. ఒక మూవీ సరిపోతుంది ఇంకా నేను చెప్పు I like Rolls Royce, maybe possible. And house. ఓకే సూపర్
Mansion. Forever dream. Forever dream. Not dream. Yeah. Dream. It's a dream. Forever dream. Forever dream. It can't be. Aim or goal, right? అది forever dream అంటే Dream. డ్రీమ్ లానే ఉండిపోతుంది. Maybe acting in Hollywood someday. forever dream. Super. Some like Leonardo DiCaprio. Super. Go you are. Go to the moon. Huh? Moon. To reach moon. Okay. You can space shuttle ऐसा तो कोई ड्रीम नहीं सोचा मैंने. Okay. Biggest crush you have till now. Crush. Yep. Samantha. Samantha. Okay, you? Me? Biggest crush. Biggest crush. Boy crush or vehicle crush or girl crush, whatever. Husky. No, biggest crush అయితే yeah vehicle లో ఉంది. ఓలో ఎక్సలెంట్ అలో జాగువార్. Jaguar. దాని క్రష్. థింగ్స్ అంటే సంథింగ్ ఎల్స్ వెహికల్. అదే లివింగ్ మీ చెప్పు లివింగ్. లివింగ్ హ్యూమన్ బీయింగ్ అట్లా. మనిషియా మనిషి. మనిషి తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నారు కదా. లేకపోతే బాలీవుడ్ తీసుకో, జపనీస్, ఫ్రాన్స్, గుజరాత్ తీసుకో, మరాఠీ తీసుకో, రితిక్ రోషన్. గుర్తొచ్చాడు. గుర్తొచ్చాడు. అబ్బో ఇంకొంచెం మర్చిపోయింది అనుకున్నాను. ఓకే యూ హ్యావ్ క్రష్. బిగ్గెస్ట్ క్రష్. Biggest crush तो ऐसा कुछ नहीं है but you said something. Biggest crush. నీకే మైండ్లో లేదు కదా. बीच में मैंने हस्की बोला था. హస్కీ ఓయిష్. No, husky नहीं, husky dog. Dog. Bro, your biggest crush. Kiara Advani. Kiara Advani. Kiara Advani. ఏమో చేసింది కదా సంథింగ్ వచ్చేసి చేసినట్టుంది కదా పోస్ట్ షాట్స్. లాస్ట్ స్టోరీ. లాస్ట్ స్టోరీ. Kabir Singh. కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి. భారత్ అనే నేను. చలో పాట Hey. అయ్యా. क्यों बिछड़ना है जरूरी ये सवाल है तेरी नजदीकियों की खुशी बेहिसाब थी ऐसे दिन पास दे भी तेरे बेमिसाल है. మంచి వాయిస్ ఉన్నది, పాడు ఒక పాట. నా లిరిక్స్ రావు. तू फासला मिटा तू ख्वाब सा जगा क्यों ख्वाब तोड़ మైక్ మీద ఇట్లా పెట్టుకొని వెనక అమ్మాయిని ఇట్లా తిరుగుతుందా. సూపర్ 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 సూపర్. మీకు సింగర్ కూడా దొరికింది. నెక్స్ట్ టైం మూవీ అలాంటి ఏమన్నా ఇచ్చేది జరా. ఈ పిల్ల నార్మల్గా మూవీ హీరోయిన్ కాదు, పాటలు పాడడానికి కూడా పనిపిస్తుంది. సీరియస్ రైట్ రైట్. రైట్ సీరియస్ గుడ్ వాయిస్. What is your TikTok ID? शिवांगी पंत శుభంగి पंत శుభంగి పంత్, దీక్ష పంత్ చెల్లెలి. या she called me sister only. Yeah. మనీ ఆఫ్ ఫేమ్. ఫేమ్ ఫేమ్ ఓకే. విచ్ కెన్ గెట్ ఎనీ. ఫేమ్ ఉంటే మనీ సంపాదించవచ్చు. మనీ ఉంటే ఫేమ్ సంపాదించారా? చేయలేం, సంపాదించలేం. అరే దాచుకోవడానికి కష్టపడి. లిటరల్లీ ఎంతమంది పెట్టినారు? బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ కదా, దేర్ ఇస్ ఎ ఛాన్స్. No. ఇప్పుడు మనీ ఉన్నాం అనుకో, యూ కెన్ మేక్ ఇట్ అవుట్. చేయలేవా? చేయలేం అంటే అది లాటరీ లాంటిది. అంతేనా? Okay. యూ ఆల్సో ఫేమ్, యూ ఆర్ విత్ ఫేమ్. నువ్వు Fame. అరే నువ్వైనా మనీ అని కదా, విల్ ఫైట్ ఫర్ దాట్. No. ఫేమేనా? Fame. వై ఫేమ్? మనీ ఎప్పటికైనా earn చేసుకోవచ్చు, కానీ ఫేమ్కి ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఓకే. ఐ మీన్ అది రావాలి అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నా నేను? ఏం మాట్లాడుతున్నా నాకు I mean, నాకు అర్థం చెప్పడానికి రాదు. Basically, Okay. I'm very bad at explaining. Money can fame. మనీ ఉంటే కొంతమందికి తెలుస్తా, ఫేమ్ ఉంటే ప్రతి ఒక్కరికి తెలుస్తా. అంతే. ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోతావు ఫేమ్ ఉంటే. Yeah. సూపర్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. నైస్. నీ ఇంట్రెస్ట్ నాకు అర్థమైపోయింది. షీ వాంట్ సేయింగ్ అర్థమైంది కదా. అది కాదు. ఓకే. Fame. ఫేమ్ అందరు ఫేమ్ 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 ఫేమే కావాలి అందరికి. రాంగ్ క్వశ్చన్. ఏం కావాలి మనీ కావాలా? నువ్వు అడిగింది రాంగ్ క్వశ్చన్. అందరూ ఫేమ్ అంటున్నారు. సమ్ పీపుల్ సే మనీ ఆల్సో.
some people say money also. Yeah, some ఇప్పుడు నేనేమంటున్నా Being in that industry ఇప్పుడు నేనేమంటున్నా నాపై పొజిషన్ Hmm. ఎంత టాలెంట్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ మనీ ఉంటే Hmm. యూ కెన్ రీచ్ యువర్ గోల్ సమ్ ఈజీలీ Okay. హోప్లీ Yeah. ఇప్పుడు నీ దగ్గర ఒక $1 billion కాదు, ఒక 100 crores ఉన్నాయి, నువ్వు అనుకో నీకు టాలెంట్ ఉంది, ఎవ్రీథింగ్, మనీ లేదు, బట్ ఆ హెల్ప్ అవుతుంది మనీ ఉంటే. Yeah. నీకు ఎంత టాలెంట్ ఉన్నప్పుడు ఒక కానీ 2 years 3 years ఇదంతా చేసి ఫేమ్ కోసమే కదా. అదే చెప్తున్నా కదా, మనీ ఉంటే అది ఈజీ Money ఉంటే options ఎక్కువ ఉంటాయి. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ యూ విల్ అగ్రీ, ఇన్సైడ్ మనం అగ్రీ చేసుకోవాలి బేసిక్, అందరూ తెలుసు, దాని మీద చెప్పుకుంటాం మనం, అది కూడా తెలుసు. ఇక్కడ ఈ ఇండస్ట్రీలో మనకు ఫేమే కావాలి. ఫేమే కావాలి, ఎవరికి తెలియకుండా ఇంట్లో మనీ దాచుకునే మనీ కావాలి, లగ్జరీ కార్స్. కూల్ 2 feet body but no money, 2 feet body but no money, lots of money, right, జేబులో మస్తు ఉన్నాయి, బట్ బ్యాడ్ బాడీ, పుట్ట బ్యాడ్, యూ షుడ్ ప్రిపేర్. ఫిట్ బాడీ విత్ నో మనీ. Fit body with no money. Cool, wealth is health, right? Sorry, health is wealth, right? So you are That ditto. fit body. అప్పటి నుంచి ఏం చెప్పినా కాపీ క్యాట్ చేపిస్తుంది కదా. No, just Follow. I know, maybe Follow it through. Wait, question. అందరూ ఏమని ఫాలో అవుతారు? 2 million ఫాలోవర్స్. అందుకే నీ behind ఉన్నది, అందుకే కొంచెం ఎక్కువ జరిగింది. No, I think that's the fact. So No, fame, Body, body, fame, only or money. body. fit body, Yeah, fit body. fit body, you can do whatever. You know the reality, without money, no body. Point. So That's the you tell, point. you tell. అంటే బాడీ మెయింటైన్ చేయాలని కూడా మనీ ఉందా? Need to go gym. గాడ్ ఆఫ్ ఆప్షన్, గాడ్ వచ్చి ఆప్షన్ ఇచ్చారు. మనీ కావాలి, ఫిట్ బాడీ కావాలి, ఫిట్ బాడీ కావాలి. Money. ఫిట్ బాడీ కావాలి, అదే హెల్త్ ఇస్ వెల్త్ తప్ప, హెల్త్ బాగుంటే ఎక్కువ Money. తీసుకో. Money, she said money. మనీ ఉంటే మీ బాడీని ఇష్టం వచ్చినట్టు తయారు పొట్ట చేసుకుంటాం. వచ్చినా పర్లేదు. కోపించుకుంటా, కరిగిపోతా. I mean, life was ఈ అబ్బాయి అన్నీ చెప్పా. ఫైనల్లీ కూల్ సీరియస్లీ మంచిగా కూల్గా అయిపోయి ఉండే నీకోసం మూవీ టీమ్ అని అప్పటి నుంచి లొలి పెట్టుకుని డన్ సంథింగ్ ఎల్స్. థ్యాంక్స్ ఫర్ ఏదో సడన్గా విష్ణు వీఆర్ మేకింగ్ దిస్ షో. థ్యాంక్ యూ దీక్షిత, పార్వతి అనమాట. సో ఈ పార్వతి పేరు పెట్టుకున్నందుకు ఈ మూవీ హిట్ కావాలి, మంచి పబ్లిక్ రెస్పాన్స్ మంచి రావాలని చెప్పి సంథింగ్. ఇంకా మూవీ September 6th రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ టు సే అబౌట్ ఈ మూవీలో ఇంతగా ట్రైలర్ చూసినాం కదా, ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ దేర్. ఇటు రొమాంటిక్ ఉన్నది, కామెడీ ఉన్నది, మంచి డ్రామా ఉంటుండే, ఎమోషన్ వాట్ ఎవర్ ఎల్స్ అన్నట్టు ఎవ్రీథింగ్ ఉంటుంది. మంచి సుదర్శన్ అయిన ఎవ్రీథింగ్, మహేష్ విట్ట, మంచి క్యాస్టింగ్ ఉన్నారు. ఇంకా సాయి కూడా ఉన్నాడు కదా, ఈ రోజులో సాయి. అండ్ విత్ క్యూట్ కపుల్స్ కూడా ఉంటుండే. ఇక్కడ అర్థం మీద ఒక ట్రెడిషన్, ఒక మోడర్న్ అట, మొత్తం ఆపోజిట్ క్రాస్ సెక్షన్ పడ్డారు ఇద్దరు. బట్ ఎలిమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ప్రీమియం డేస్ ఉంటుండే. సో September 6th వస్తుంది, అందరు వెళ్ళిపోయి చూడాలని మనం చేస్తున్నాం. సో మీరు చెప్పండి మూవీని ఎందుకు చూడాలి ఒకసారి. అందరూ 4 faces టర్న్. సో అజయ్ గో. September 6th రోజు వస్తున్నామండి. అండ్ మూవీ ఏంటంటే ఇది మీ మూవీ యాక్చువల్గా. అంటే మేము ఇప్పుడు ఉన్నాము, బట్ ఇట్స్ యువర్ స్టోరీ. అంటే మనం డైలీ ఫేస్ చేస్తున్న కాంటెంపరీ ప్రాబ్లమ్స్ ఏంటి, కన్వెన్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, మదర్ ఫాదర్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని వెనక రీజన్స్ ఏంటనేది మూవీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఇతను చెప్పినట్టు డైలీ లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ రిలేషన్లో ఉన్నప్పుడు ఎలా రిలేషన్ని ఎలా తీసుకోవాలి, ఎలా లైక్ ఎలాంటి గొడవలు అనేవి వస్తాయి, ఎలాంటి ఇష్యూస్ అనేవి రిలేషన్లో వస్తాయి, బట్ అన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ మీ మధ్యలో ఎంత బాండింగ్ అనేది ఉండాలి అనేది ఈ మూవీని నీకోసం అనే మూవీని మీ అందరి కోసం మీ ముందుకు తీసుకొస్తామని. September 6th అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో గో అండ్ వాచ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. Hey guys, so Meekosam is releasing on 6th September. So this is a movie which you can go and watch with your family. इसकी हर एक चीज़ से आप रिलेट कर सकते हो. थिएटर में बैठे बैठे आपको अपनी एक्स और आपके प्रेजेंट की याद आएगी. यू विल टेक्स्ट एंड कि ये भुज्जी गुंडा और समथिंग
That's a good word or a bad word? I don't know. Bad word, good word. Bujji, okay. Bujji, I miss you. No, some people will call some. It's a cute one. Okay, yes. So you text your Bujji mundas. So please go watch this movie, and it's like a family oriented. You can go with your family. There's no vulgar thing. You can enjoy. You don't need to like look at your brother like this. You should see na like that. ऐसा कुछ नहीं है. You can watch. You can go enjoy. Please go watch it to your nearest theater. It's releasing on 6th. We need your blessing, support. I hope you like the movie, and please watch the trailer first. Okay. ఒక కేమటం చేసుకుంటున్నారు. ఒక ఇప్పుడు మనం ఉన్నట్టుండే అరవింద్ మీద ఇప్పుడు అవినాష్ ఈజ్ అవినాష్ డైరెక్టర్ ఆయనే అండ్ ఈజ్ యాక్టర్ ఆయన ఇప్పుడు అవినాష్ ఉన్నాడు చూసినాం ఆయన తరఫున మాట్లాడాలి యాజ్ యాక్టర్గా మాట్లాడాలి ఇద్దరు కలిపి మిక్స్డ్ వేసి మాట్లాడుతున్నాం డైరెక్టర్ కూడా మాట్లాడాలి అంటే తన ఫోన్లో చెప్తుండే కదా నో బీట్స్ ఏమంటే ఏమి చెప్తారు బీట్స్ పక్కన ఇది నీకోసం అనే మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఫాదర్ సన్ సిస్టర్ ఇవన్నీ ఉంటాయి. సో థింగ్ ఏంటంటే ఇంకొంచెం గట్టి మాట్లాడడం కదా. సో నీకోసం మూవీ ఏంటంటే ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో ఫాదర్ ఎమోషన్స్ ఉంటాయి, బ్రదర్ సిస్టర్. సో లవ్ స్టోరీలో కూడా ఎమోషన్స్ ఉంటాయి. లవ్లో లవ్ ఒకటే ఫీల్ కాదు, అందులో కూడా ఒక ఎమోషన్గా ఫీల్ అయ్యి బాధపడితే ఎలా ఉంటుంది, మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి మళ్ళీ కలిసినప్పుడు ఎలా ఉంటుంది, లేకపోతే ఆ అమ్మాయి మన నుంచి దూరంగా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి మైండ్లో ఎలా ఉంటుంది, లేకపోతే ఆ అమ్మాయికి బాధపడుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, ఇవన్నీ చూపించడానికి ట్రై చేశాము. సో ఈ జనరేషన్లో మనకి ఒక యంగ్స్టర్స్కి ఒక 20 to 35 మధ్యలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలేజ్ డేస్లో కానీ లేకపోతే వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు లవ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇది చూస్తున్నంతసేపు దీని నుంచి ఏదో ఒకటి తీసుకుందాము అనే ఫీలింగ్ వస్తుంది. అది అంటే అమ్మాయిని వదలకూడదనో లేకపోతే అబ్బాయిని ఇంకా ఎక్కువ ప్రేమించాలనో ప్రేమలో గొడవలు పెట్టుకోకూడదనో ఇలా చాలా ఎలిమెంట్స్ తీసుకొని మీరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఒక్కరు వస్తే మళ్ళీ కపుల్తో వస్తారు, సో కపుల్తో వస్తే మళ్ళీ ఫ్యామిలీతో వస్తారు. సో నీకోసం September 6 వస్తుంది. సో అందరూ వచ్చి సినిమా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ టిక్ టాక్ 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 టిక్ టాక్ 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 అయిపోయింది. టిక్ టాక్ అయిపోయింది. సో ఫైనల్లీ టిక్ టాక్ టాక్ హౌ వాస్ ఇంటర్వ్యూ విత్ మహేష్ మార్చిడి చెప్పండి తిట్టుకోవచ్చు. తారీఫ్ నువ్వు చెప్పు ఎలా నీకు అనిపించింది? హౌ వాస్ విత్ మహేష్ మార్చిడి? मजा आया. It was fun because you were playing games also, so we enjoyed. Okay. अब मेरा ही चेहरा देखोगे क्या? बाकी भी तो बोलो, बाकी होगा भी हुआ है. बोल అందరికి అడుగుతున్నా ఒక్కనండి. Yes. చాలా బాగుంది, ఫన్ ఉంది, ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది అనుకుంటా. టైం అసలు తెలియలేదు. మాట్లాడుతూ అన్ని ఫన్. కానీ డైరెక్టర్తో తిట్టిపోతారు కదా, we enjoyed. Yes, we enjoyed. సో మహేష్ అంటే ఇంటర్వ్యూ ఇది అసలు ఇంటర్వ్యూలా అనిపించలేదు, క్యాజువల్ ఫ్రెండ్తో డిస్కస్ చేసినట్టే ఉంది. సో బాగా కంఫర్ట్ ఫీల్ అయ్యాం. అంటే మేము ఓపెన్ అవ్వడానికి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా అయితే రిజిడ్గా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే అని కాకుండా ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి చిన్న గేమ్స్ లాగా ప్రాంక్ లాగా చేసి చాలా ఫన్గా ఉంది. థ్యాంక్ యూ. హోప్ యు ఎంజాయ్. అంటే ఇది నేను ఎంత ఎంజాయ్ చేశాను, ఇది చూసిన ఎంతమంది అయినా సరే ఇంతకంటే డబుల్ ఎంజాయ్ చేస్తారు అని ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ వాట్ ఇస్ ఎనఫ్ యూ గో. చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకే. ఏదో ప్రొఫెషనల్గా వెళ్ళి అక్కడ కూర్చొని నేను ఇది సో ఇంట్లో మీరు అది చెప్పుకోవడం కన్నా ఇది బాగుంది. అండ్ కంటెంట్ కూడా మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా మూవీలో ఎంతో బయటికి తీసుకొచ్చారు. అండ్ నైస్ సెషన్. నిజంగా మా బ్రదర్ అన్నట్టు షో చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. అండ్ మేము కూడా అట్ ద సేమ్ టైం మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. Thanks for to adorable and my dear brothers. Thanks so much for that. Okay, na? Thanks for your director. Thanks for that. And hope they enjoy it. September 6th movie release undi. Please go and watch in theaters. Okay. Love you. Take care. This is Mahesh Marchadi. Bye. Okay. Inkoti. Then mundu intro.